సంగఛధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. భద్రమైనట్టి సుమధుర పదములెప్పుడు వీనులారగ ఓ ప్రభూ వినగనిమ్ము. నిస్తులానందమును హృది నింపునట్టి సుందరములగు విషయముల్ చూడనిమ్ము. నీదు మహిమల పాడుచున్ నీదు పనికి జీవితమంకితముగ చేయు కొరకు నాదు దేహము దృఢముగా నడవనిమ్ము. ఒడలు మరిపించి మది శాంతి బడగజేయు మలయ పవన వీచికల్ మందగతులా విశ్వమునన్ ఎల్లకాలము వీయనిమ్ము. భద్రమైనట్టి సుమధుర పదములెప్పుడు వీనులారగ ఓ ప్రభూ వినగనిమ్ము. ఈనాటి రామాయణ సత్సంగానికి విచ్చేసినటువంటి మిత్రులు పెద్దలు అందరికీ ముందుగా నమస్కారం. రామకథ మనకేం కొత్తది కాదు. అనేక వందల సార్లు, వేల సార్లేమో కూడా అనేక రూపాల్లో రామకథని వింటూనే ఉన్నాం. రామాయణంగా విన్నాము, చిన్న చిన్న కథలుగా విన్నాము, పాటల్లో పాడుకున్నాము, సినిమాల్లో వచ్చింది. అనేక రకాలుగా రాముణ్ణి స్మరించుకుని ధన్యమవుతూ వచ్చినటువంటి జాతి మనది. మళ్ళీ ఇంకొకసారి రామాయణం వినాలంటే కూడా అంతే ఉత్సాహంతో ఉండేటువంటి జాతి కూడా మనదే. అయితే ఈసారి మనం రామాయణం చెప్పుకోవటం వెనకాల ఒక ప్రధానమైన ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అనుకుంటున్నాం. మనం అనేక సార్లు విన్నాం కదా, అదే రామకథ కదా అంటే దీని వెనకాల మనం సాధించుకోవలసినటువంటి ఒకానొక లక్ష్యం కూడా ఒకటి మనకుంది. మానవ జీవితం ఉత్కృష్టమైనది అని పెద్దలు చెప్తున్నారు. ఇంతకు ముందు మనమే ఎన్నో జన్మల్లో అనేక రూపాల్లో ఉండి ఇప్పుడు మానవ జన్మలోకి వచ్చామని శాస్త్రం అంటోంది. అంటే జన్మ పరంపరని అంగీకరించినటువంటి ధర్మం మనది. ఇంతకు ముందు వేరే ఉపాధిలో ఉన్నాను, అప్పుడు చేసినటువంటి పుణ్యాల వల్ల ఈ జన్మలో మనిషిగా పుట్టాను. ఇది హిందూ ధర్మం మనకి చెప్తున్నటువంటి ఒక ప్రధానమైన రహస్యం. అయితే ఎలా పుట్టాను అంటే అక్కడ ఒక విషయం ఏం చెప్పారంటే, మనం చేసుకున్నటువంటి అనేక జన్మల మీద చేసుకున్నటువంటి పాప పుణ్యాల లెక్క ఒకటి ఉందయ్యా, లెక్కించేవాడు ఉన్నాడు. ధర్మం అనేది ఒకటి ఉంది, దానినే మనం యమధర్మరాజు అంటున్నాము. అంటే మన యొక్క మంచి చెడులని ఇదమితంగా తేల్చి చెప్పేటువంటి ఒకానొక సిస్టమ్ అనేది ఒకటి ఉంది. ఈ లెక్క జన్మల మీద సాగుతూ వస్తుంది. ఏ జన్మలో చేసిన పుణ్యమో ఈ జన్మలో సుఖంగా మనకి అందుతుంది. ఏ జన్మలో మనం చేసిన పాపమో ఈ జన్మలో దుఃఖ రూపంలో మనల్ని బాధిస్తుంది. ఈ సత్యాన్ని నిత్యము గుర్తిరిగిన వాడు హిందువు. ఇది సమాజంలో మనకి పెద్దలు చెప్పేటటువంటి మాట. సనాతన ధర్మం నిత్యం మనల్ని గుర్తుంచుకోమని చెప్తున్న మాట. అంటే దీన్ని మనం ఎట్లాగా సమప్ చేసుకోవాలి అంటే, మనిషిగా పుట్టామంటే ఇక్కడ మనం అందరం మనుషులుగా ఉన్నాం కాబట్టి, మనం మనిషిగా జన్మించామంటే మనకి కొంత పుణ్యము ఉంది, కొంత పాపము ఉంది. ఈ రెండింటి యొక్క అనుభవం కోసం వచ్చిందే మానవ జన్మ. ఈ విషయం చాలా మనకి క్లారిటీతో ఉండాలి. ఎట్లా చెప్తామండి, నాకంతా పుణ్యాలే ఉండుండొచ్చుగా అనే ప్రశ్న రావచ్చు. అయితే పెద్దలు దాన్ని కూడా చాలా చక్కగా వివరంగా చెప్పారు. అంతా పుణ్యమే ఉంటే మనిషిగా పుట్టవలసిన అవసరం లేదయ్యా.
ఇంకా లోకాలు ఉన్నాయి, ఆ లోకాల్లో పుడతాం మనం. అన్ని పుణ్యాలే చేసుకున్న వాడికి ఉత్తమమైన జన్మలు వస్తాయి. దుఃఖ స్పర్శ లేనటువంటి ఒకానొక జీవితం దక్కుతుంది. ఇది సనాతన ధర్మం చెప్తోంది. అయితే ఏమో నా దాంట్లో అంతా పాపమే ఉందేమో, ఎన్ని పాపాలు చేశానో అనుకుంటావేమో. అట్లా లేదయ్యా. అంతా పాపమే ఉన్నా అంటే ఎక్కువ శాతం పాపం ఉంటే అధోలోకాల్లో పుడతాము, లేదా పశుపక్షాదులుగా పుడతాము. ఇటువంటి ఒక క్లారిటీ మానవ జన్మ మీద మనకి ఉండవలసిన ఒకానొక అవసరం ఉందని పెద్దలు చెప్తున్నారు. ఎందుకండి ఇది తెలిస్తే నాకు లాభం ఏమిటి అంటే, మనిషి ప్రధానంగా జీవితంలో కోరుకునేది ఏది అని ఒక చర్చ జరిగింది. ఈ చర్చ అనేక సందర్భాల్లో అనేక చోట విస్తారంగా కనిపిస్తోంది మన వాంగ్మయంలో. మనిషి జన్మానికి లక్ష్యం ఏమిటి? ఇలా పుట్టాను, నేను ఏం చేయాలి? ఏదో పెరుగుతున్నాను, కొంతకాలానికి అయిపోతుంది జీవితం, ఏమిటి చేసుకోవాలి అని ప్రశ్న వస్తే వివిధ స్థాయిలో సమాధానాలు చెప్తూ, ప్రాథమికంగా మనందరం సుఖాన్ని కోరుకుంటాం కదా. సుఖపట్టం కోసం కదా జీవితం వచ్చింది. కష్టాన్ని ఎవరు కోరుకుంటారు? సుఖమంటూ దొరకాలంటే ఈ సుఖాన్ని మనకి అందిస్తున్నటువంటి పూర్వ పుణ్యం ఒకటి ఉన్నదన్న గుర్తు మనకి ఉండాలా వద్దా అని చెప్తున్నారు. అంటే పుణ్యం కనుక నీ అకౌంట్లో ఉంటే, అంటే నీ బ్యాంక్లో నీ ఉన్న అకౌంట్లో, నీ బ్యాంక్ అకౌంట్లో కనుక పుష్కలంగా డిపాజిట్ కనుక అక్కడ డబ్బు ఉంటే నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రా చేసుకునే అవకాశం ఉన్నట్టుగా, పుణ్యం అనేది కనుక నీ అకౌంట్లో ఉంటే అది నీకు సుఖం రూపంలో అందుతూ ఉంటుంది అని చెప్పారు. ఈ చర్చని అనేక రకాలుగా కొనసాగించి మానవ జీవితంలో ఈ సిద్ధాంతాన్ని ఎలా ఉపయోగించుకోవాలో కూడా మార్గదర్శకులైనటువంటి మహర్షులు మనకి చెప్పారు. నిరంతరం పుణ్యభావంలో కలిగి ఉంటూ మంగళకరమైన ఆలోచనలు చేయి, నలుగురికి సాయం చేయి, దానం చేయి, భగవంతుడి యొక్క నామం చెప్పుకో. ఇవన్నీ కూడా నీ పుణ్యం యొక్క కౌంట్ని పెంచుతూ 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 పోతాయి. ఈ పుణ్యం పెరిగిన కొద్దీ జీవితంలో సుఖం అందుతూ ఉంటుంది. ఇది భారతీయులకి పూర్తిగా ఉన్నటువంటి ఒక క్లారిటీ. కాబట్టి సహజంగా భారతీయుడు సాత్వికంగా ఉంటాడు. ఈ సాత్విక లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది? పుణ్యభావం నుంచి వచ్చింది. కాబట్టి అవతల వ్యక్తిని హింసించటం లేదా మానసికంగా కూడా అవతల వ్యక్తికి చెడు తలపెట్టడం అనేది మనకి స్వభావరీత్యా వచ్చిన లక్షణం అయితే కాదు. ఈ క్లారిటీ ఎప్పుడైతే పెద్దలు మనకి ఇచ్చారో, జీవితాన్ని పాప పుణ్యాల యొక్క లెక్కగా చూడటం అనేటువంటిది ఒక ఉత్తమమైనటువంటి మార్గము. ఇది ప్రాథమికంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ప్రారంభంలో నేను అన్నాను, రామాయణం వెంట కారణం లక్ష్యం ఏమిటి అంటే, కేవలం రామకథ చెప్పుకోవటం మాత్రమే కాకుండా రామాయణం సనాతన ధర్మం మొత్తాన్ని విస్తరించి మనకి వివరిస్తోంది. రామకథ మనిషి కథ. రాముడు మానవుడు, మనలాంటి మానవుడు. అంటే మరి రాముడు నారాయణుడు కదండి, నిజమే. రామకథని అనేక స్థాయిల్లో పెద్దలు మహాత్ములు మనకు అందించారు. రామకథని మనిషి కథగా చెప్పటం ఒక పద్ధతి అయితే, రామకథని మాధవుడి కథగా చెప్పటం ఇంకొక పద్ధతి. అంటే మనిషిలో పరిణతి వచ్చిన కొద్దీ ఉత్తమమైన మానవుడి జీవితంగా దీన్ని మనం పండించుకోగలిగిన సామర్థ్యాలు మనకి పెరుగుతున్న కొద్దీ క్రమక్రమంగా మనం రామకథని మాధవుడి కథగా, ఆ పరమాత్మ యొక్క చరిత్రగా చూసి ధన్యులమయ్యేటువంటి స్థితికి చేరుకుంటాం. కాబట్టి ప్రాథమిక స్థాయిలో రామకథని మనం ఎట్లా వినాలి అంటే, ఇది నా కథ, మానవుడి కథ. రాముడు ఎలా బతికాడు అది గుర్తుపెట్టుకుంటే రాముడు నాకు ఆదర్శం. రాముడు ఆలోచించినట్టు ఆలోచిస్తా, రాముడు చేసినట్టు చేస్తా, రాముడు జీవించినట్టు జీవిస్తా. ఈ ఆలోచన మన జీవితంలోకి పూర్తిగా ఇంకటం జరిగితే మన జీవితం సుఖమైపోతుంది. ఇవాళ బయట ఉన్న పరిస్థితుల్లో జీవితం కష్టాల మయంగా మనకి కనబడుతోంది. జీవితం యొక్క కష్టం సామాన్యమైనటువంటి స్థితిలో లేదు బయట. ఎట్లాంటి పరిస్థితులు బయట చూస్తున్నామంటే, కేవలము దుఃఖము మాత్రమే కాక భవిష్యత్తు పట్ల భయం కూడా ఉన్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. కాబట్టి రామకథ చెప్పుకోవటం ద్వారా మన జీవితాన్ని తీర్చిదిద్దుకునేటువంటి ఒక విషయాన్ని మనకి అవగాహనలో తెచ్చుకునే ప్రయత్నం ఈ రామాయణ ప్రవచనం ద్వారా మనం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ
మనం చెప్పుకునే ఈ ఉపన్యాస పరంపరలో కేవలం రామ కథని చెప్పుకోవటం మాత్రమే కాదు, రామ కథని వ్యాధిగా చేసుకుని ఆ నెపంతో సనాతన ధర్మం మనకి చెప్పినటువంటి బోధ ఏమిటి, ఎలా బతకమని చెప్పింది, ఎలా ఆలోచిస్తే ఎలా జీవిస్తే జీవితం సుఖమయమవుతుంది, ఈ విషయాలు కూడా పెద్దలు మనకి ఎలా అందించారో ఈ విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వద్దాము అనేటువంటి ఆలోచన నేను మిత్రుల ముందు పెడితే వారు దాన్ని అంగీకరించి ఇలాగే చెప్పుకుందాం అనటం వల్ల ఈ ప్రవచనాలు చేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు మనం రామకథను ఎలా చెప్పుకోబోతున్నాం అన్న క్లారిటీ కనుక ఫైనల్గా ఒక మాటలో చెప్పుకోవాలంటే, ఇప్పుడు మనం రామకథని మన జీవితం కథగా మార్చుకుని చెప్పుకుంటున్నాం. ఎలా జీవించాలో, ఎలా జీవిస్తే హాయిగా బతుకుతామో, మనం ఎలా ఉండాలి, మన పిల్లలు ఎలా ఉండాలి, మన సమాజం ఎలా ఉండాలి, మన ధర్మం ఏమిటి, ఈ విషయాల పట్ల అవగాహనని పెంచుకునేందుకు రామాయణ కథని మనం ఉపయోగించుకోబోతున్నాము అనేటువంటి ఒక మనవిని మీ అందరి ముందు ఉంచుతూ నేను ఈ రామాయణ కథలోకి ప్రవేశించే ప్రయత్నాన్ని చేస్తాను. కిందటి వారం మనం ప్రారంభం చేసున్నాం. దాంట్లో రామకథ ఎక్కడ ప్రారంభమైంది అన్న విషయాన్ని ఆలోచించినప్పుడు వాల్మీకి చరిత్రతోని ముందుగా మనం స్మరించుకోవటం జరిగింది. అయితే మిత్రులు కొంతమంది అడిగారు నన్ను, ఏమండి మీరు వాల్మీకిని మహర్షి అన్నారు, కానీ మేము ఎక్కడో కథల్లో విన్నప్పుడు ఆయన బోయవాడు కదా, బోయవాడి కథని ఇలా మార్చి చెప్పారేమిటి అన్న ఒక ప్రశ్న వచ్చింది. కాబట్టి అప్పుడు మన మిత్రుడు ప్రసాద్ అడిగాడు కూడా, నాకు ఆ కథని కూడా చెప్తే బాగుంటుంది నువ్వు అని. అంటే ప్రధానంగా మన పురాణాలకు ఒక లక్షణం ఉంది. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సామాన్యంగా పురాణాలతో అంతో ఇంతో పరిచయం ఉన్న మీరందరికీ ఒక చోట చెప్పబడ్డ ఒక కథ ఇంకొక చోట ఇంకోలా కనిపించడం కూడా తెలుస్తూ ఉంటుంది. ఏమిటి వైరుధ్యం అంటే, అది వైరుధ్యం కాదు, దాని వెనకాల ఒక సమన్వయం ఉందని చెప్పారు. ఎక్కడెక్కడ ఏ ఏ బోధ చెప్పటానికి వారు ఆ కథని ఎంచుకున్నారో ఆ ప్రధాన ప్రయోజనాన్ని చెప్పటంలో కథ చెప్పే పద్ధతి నడుస్తుంది. ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం వాల్మీకి కథను కూడా ఒకసారి మన మిత్రులు అడిగారు కాబట్టి చిన్నగా స్మరించుకునే ప్రయత్నం చేద్దాం. వాల్మీకి కథ స్కాంద పురాణంలో కనబడుతుంది మనకి. స్కాంద పురాణంలో సనత్ కుమారుడు వ్యాసుడికి వాల్మీకి యొక్క కథ చెప్తాడు. అక్కడ చెప్పబడ్డ కథ ఎలా ఉందంటే, ఇతడు ఒకానొక మహర్షికి పుట్టినవాడు అన్నట్టుగా చెప్తున్నారు. కౌశికుడిదే ఒక మహర్షి ఉన్నాడు, కౌశికుడు సుమతి అనేటువంటి దంపతులకు జన్మించిన వాడు ఈ వాల్మీకిగా మనకి అందినటువంటి ఆ వ్యక్తి యొక్క చరిత్ర అలా చెప్పారు. అయితే ఇతనికి చిన్నప్పటి నుంచి చదువు వంట పట్టకపోవటం వల్ల క్రమక్రమంగా జీవనోపాధి కోసం అని చెప్పి డబ్బు సంపాదించాలి కాబట్టి అడవుల్లోకి వెళ్ళాడు. పెళ్ళయింది, పిల్లలున్నారు. ఈ కుటుంబం కోసం ఏం చేయాలి అంటే, అతనికి దొరికిన లేదా అతనికి వచ్చిన ఒక ఆలోచన దొంగతనం. ఈ దొంగతనం చేయటం కోసం అడవిలోకి వెళ్ళి ఆ మార్గంలోంచి వెళ్ళేటువంటి బాటసారులందరినీ అతను దాడి చేసి అవసరమైతే చంపి వారి దగ్గర నుంచి ధనాన్ని దోచుకుని దాంతో జీవనాన్ని తన పిల్లలు, భార్య వీరిని పోషించుకునేటువంటి ఒక మార్గంలో జీవిస్తూ వచ్చాడు ఇప్పుడు మన కథలో వాల్మీకిగా మారబోతున్న వ్యక్తి. ఇది ఈ కథలో ఇతను బోయవాడని చెప్పారు కదా, లేకపోతే ఇతను ఒక అటవీకుడు అన్నట్టుగా చెప్పారు కదా అంటే, ఈ స్థితిలో ఉన్నవాడిని అలా భావన చేశారు. కాబట్టి ఇటువంటి ఒక చెడు మార్గంలో ఉన్నటువంటి స్థితిలో అతను దోచుకుంటున్నాడు అందరినీ. ఇందులో ఉన్న ప్రధానమైన బోధ ఎక్కడుందంటే, ఇది మనం బాగా పట్టుకోవాల్సినటువంటి ఒక మంచి విషయాన్ని కథలో మనకి పెద్దలు చెప్పారు కాబట్టి దీన్ని మనం ప్రత్యేకంగా స్మరించుకుంటున్నాం. ఒకరోజు ఇతని యొక్క భాగ్యం పండిందో ఏమో, ఆ మార్గంలోకి సప్తఋషులు వచ్చారు. సప్తఋషులు ఆ మార్గంలో వెళ్తుంటే ఇతను వారి మీద కూడా దాడి చేద్దామని ప్రయత్నం చేశాడు. వారిని కూడా దోచుకుందాం అనుకున్నాడు. ఇతనికి ఎవరైనా ఒకటే, దోచుకునేవాడికి పెద్దలు ఏమిటి చిన్నలు ఏమిటి, వెళ్ళాడు, వాళ్ళని దోచుకుందామని ప్రయత్నం చేశాడు. చేస్తే ఇక్కడ వచ్చిన అనుభవం ఇతనికి వేరేగా ఉంది, ప్రత్యేకంగా ఉంది. వారు అడిగారు, నాయన మా దగ్గర ఏముంటుంది, మా దగ్గర ఏం లేదు, కానీ ఒక ప్రశ్నకి సమాధానం చెప్పు, ఇప్పుడు నువ్వు మమ్మల్ని దోచుకుంటున్నావు, ఇది పాపం కదా, మరి పాపం ఎందుకు చేస్తున్నావు అని అడిగారు. ఇది సమాజంలో మనందరము ఎప్పటికప్పుడు మనకి మనం ప్రశ్నించుకోవాలి. ఇటువంటి ప్రశ్న సమాజంలో సజీవంగా ఉండాలి. భారతదేశంలో దీన్ని మనం కోరుకోవాలి.
పాపం జరుగుతుంటే ఇది పాపం కదా అనేటువంటి ఒక స్వభావం క్రమక్రమంగా తగ్గిపోతున్న సమాజంలో ఉంటున్నాం మనం. మనకి మనం కన్సెషన్ ఇచ్చుకుంటున్నాం, పక్కవారికి కన్సెషన్ ఇస్తున్నాం. కాబట్టి ఈ కథలో మొట్టమొదట మనకు తెలిసిన ఒక పాఠం ఏంటంటే, సప్తఋషులు అడిగారు, ఆయన పాపం కదా, ఇలా ఎందుకు చేస్తున్నావు నువ్వు అని అడిగారు. అడిగితే ఇతను సమాధానం చెప్పాడు అందరిలాగే. ఏం పాపం ఏమిటి, పుణ్యం ఏంటయా, నాకు అవసరం డబ్బు, నేను నా భార్య పిల్లల్ని పోషించుకోవాలి, వారికి ఎలా పెట్టాలి తిండి, నాకు వచ్చినటువంటి విద్య ఇది, దీంతో బతుకుతున్నాను అని సమాధానం చెప్పాడు. అయితే మహాత్ములు వెంటనే అక్కడితో ఆగరు, వారి దగ్గర బోధ ఉంటుంది. వారన్నారు, నాయన బాగుంది, నీకు వచ్చిన విద్యతో వారిని పోషిద్దాం అనుకున్నావు, బాగానే ఉంది. అయితే నువ్వు చేస్తున్న ఈ పని వల్ల నీకు పాపం వస్తుంది. దీనికి ఎవరికి ఎక్సెప్షన్ లేదు. చెడు పని చేస్తే పాపం వచ్చి తీరుతుంది. అయితే పాపాన్ని అనుభవించాలి, అలాంటి అవసరం వస్తుంది. పాపం అనుభవించకుండా పోయేది కాదు. అయితే నువ్వు చేసిన పాపం ఎవరి కోసం చేశావు? నీ కుటుంబం కోసం. ఒక్కసారి వారి దగ్గరికి వెళ్ళి నీ భార్యని, నీ పిల్లల్ని అడిగిరా, నేను పాపం చేస్తున్నాను, తప్పు చేస్తున్నాను, ఈ తప్పు మన అందరము కలిసి పంచుకుందాము, నేను ఒక్కడనే పంచుకోవటంలో న్యాయమే ఉంది, ఎందుకంటే మనందరికీ మీ అందరి కోసం కదా నేను చేస్తున్నాను అని ఒకసారి అడిగిరా అని చెప్పారు వాడు. ఇది ఇక్కడ ఉన్నటువంటి, ఇది ఎప్పటిదో కథో కాదు, మన జీవితంలో ఈరోజు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కథగా మనకు అనిపించడం లేదు. కాబట్టి ఇలా ప్రశ్నించమని చెప్పారు. వెళ్ళాడు, భార్యని పిలిచాడు, ఏంటి సంగతి, నేను ఇవాళ పాపం చేస్తున్నాను, నాకు ఇవాళ ఒక పెద్దలు ఎవరో కలిశారు, వారు చెప్పారు, ఈ పాపం వల్ల నాకు అనుభవంలోకి వచ్చే కష్టం ఏదైతే ఉందో అందరం పంచుకోవాలి, ఈ పాపంలో నీకు కూడా భాగం ఉంది అని చెప్పాడు. చెప్తే ఆవిడందుట, భలేవాడివే, నన్ను పోషించటం నీ ధర్మం, నీ భార్యని కాబట్టి నన్ను నువ్వు చూసుకోవాలి, నీ ధర్మం అది, నువ్వు ఏం చేసి పోషిస్తావో నాకు సంబంధం లేదు, కాబట్టి నీ పాపంతో నాకేమీ సంబంధం లేదు, నీ పని నువ్వు చేయి, ఎలా తెచ్చిపెట్టినా నాకు నన్ను పోషించే నా పని నువ్వు చేస్తున్నావు, నీ పాపంతో నాకు సంబంధం లేదండి. ఇదే ప్రశ్నకి ఇంచుమించుగా ఇలాంటి సమాధానమే పిల్లలు కూడా చెప్పారు. ఇది ఎప్పుడో ఆ వ్యక్తికి లేదా వాల్మీకి వచ్చినటువంటి సమాధానం కాదు, మన జీవితాల్లో ఈరోజు మనం కూడా ప్రశ్నించుకోవాలి. మనం చేస్తున్నటువంటి అనేక పనుల యొక్క పాప పుణ్యాల లెక్క చూసేవాడు ఒక ఆయన ఉన్నాడు. అతడు నిత్యం గమనిస్తున్నాడు, దాని యొక్క ఫలితాన్ని మనకు అందించి తీరతాడు. అందించేప్పుడు ఎవరి పాపాన్ని వారే అనుభవించాలి. ఇది చాలా ప్రధానమైనటువంటి బోధ. ఈరోజు హిందువులుగా మన సమాజంలో మనం మర్చిపోతున్న విషయాల్లో ఇది కూడా ఒకటి. నేను పాపం చేస్తే నేనే అనుభవించవలసి వస్తుంది, నేను పుణ్యం చేస్తే నేనే అనుభవిస్తా. కాబట్టి నా పాపం యొక్క లెక్క నాకు అంది తీరుతుందన్న ఒక స్పష్టత ఉండాలి. ఇది మనకి రామాయణం చెప్తున్నటువంటి మొట్టమొదట బోధగా మనం తీసుకోకూడదా? ఆ మధ్య ఒకసారి బాలి ద్వీపంలో ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది. అంటే రామాయణం చెప్పుకుంటూ ఇలా వేరే వేరే విషయాలకు వెళ్తున్నావు, రామకథకి ఎప్పుడు వస్తావు అంటే, రామకథ వ్యాజంతో, ఆ నెపంతో ఇలాంటి విషయాలన్నీ కూడా చెప్పుకోవాలన్న సంకల్పం కలిగిన వాళ్ళం కాబట్టి కొద్దిగా అటు ఇటు వెళ్తున్నాను. రామకథని కూడా ఖచ్చితంగా మీ అందరికీ అందించే ప్రయత్నం చేసి తీరుతాను, ఈ విషయాలు కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అన్న సంకల్పంలోంచి వచ్చింది కాబట్టి కొద్దిగా మన్నింతురుగాక. బాలి ద్వీపంలో హిందువుల యొక్క కాన్ఫరెన్స్ జరిగింది. ఆ హిందూ కాన్ఫరెన్స్ చాలా విచిత్రంగా విశేషంగా పెట్టుకున్నారు. అక్కడ అనేక దేశాల్లో ఉన్న హిందువులంతా చేరారు అక్కడ. అయితే భారతదేశం నుంచి కూడా ఒక ఫోటోగ్రాఫర్ ఒక ఆయన అక్కడికి వెళ్ళాడు. అతను వృత్తి ఫోటోగ్రఫీ, మొత్తం సామాన్ లగేజ్ పట్టుకుని వెళ్ళాడు. అక్కడ రిసెప్షన్ ఉంది, ఆ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి, ఆ కాన్ఫరెన్స్ జరుగుతున్న ప్రాంతంలో రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి, నేను హిందూ దేశం భారతదేశం నుంచి వచ్చాను, నాకు ఒక రూమ్ కావాలి అని అడిగాడు. అడిగితే తప్పకుండా అన్నారు, రాసుకున్నారు, ఒక రూమ్ ఇచ్చారు. ఇచ్చా ఫలానా రూమ్ నెంబర్ చెప్పి వెళ్ళండి అన్నారు. ఇది ఎప్పుడో చాలా కాలం క్రితం జరిగింది, చాలా రోజుల క్రితం కదా, కాబట్టి అప్పట్లో నాకు ఒక తాళం కావాలి, ఎందుకంటే నా దగ్గర చాలా విలువైనటువంటి కెమెరా అదంతా ఉంది, నేను జాగ్రత్తగా పెట్టుకు లాక్ చేసుకోవాలి, నాకు ఒక తాళం కప్ప తాళం చెవి కూడా ఇప్పించమని అడిగాడు. అడిగితే ఆ రిసెప్షన్లో ఉన్న అమ్మాయి చిత్రంగా చూసింది ఇద్దరు వంక. చూసి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంది. నేను ఇండియా నుంచి వచ్చాను అన్నాడు. నా ప్రశ్న అది కాదు, మీరు ఒకసారి మిగతా రూములు చూడండి అన్న. ఇతను కొంచెం 4 అడుగులు ముందుకేసి అక్కడ ఉన్న రూములు అన్ని చూశాడు. రూములంతా తలుపులు వేసి ఉన్నాయి. ఏ రూమ్ కన్నా తాళం ఉందా అన్నాడు. ఏ రూమ్కి తాళం లేదు. నాకు ఆశ్చర్యంగా ఉంది, మీరు తాళం ఎందుకు అడుగుతున్నారు? మీరు వచ్చింది హిందూ దేశం నుంచి, అంటే మీరు హిందువు అని మీ పేరు చెప్తే అర్థమైంది నాకు. హిందువు అంటే
తను పాపం చేస్తే తానే అనుభవించాలి అని తెలిసినవాడు కదయ్యా. ఇంత స్పష్టమైన ఎరుక కలిగిన వాడిని హిందూ అంటాం కదా మనం. ఇక్కడికి వచ్చాక తనది కాని వస్తువు అక్కడ కనబడితే తీసుకుని వెళ్ళిపోవటం అనేది ఎలా జరుగుతుంది అసలు? ఇది జరిగే విషయమే కాదు. కాబట్టి నీకేం బెంగక్కర్లేదు, హాయిగా నీ ఆ లగేజ్ నీ రూమ్లో పెట్టేసుకో అని చెప్పింది ఆవిడ. అతను ఆ ఫోటోగ్రాఫర్ ఆశ్చర్యపోయాడు ఈ సమాధానానికి. అద్భుతమైనటువంటి ఆర్టికల్ కూడా వచ్చింది పేపర్లో. ఇది సనాతన ధర్మము మనందరికీ నేర్పినటువంటి ఒక దివ్యమైనటువంటి బోధ కదూ. ఒక పని నేను చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించి, ఈ పని కనుక పాపమైతే, ఈ పనిలో దోషం ఉంటే నేను చేస్తే నాకు చాలా ప్రమాదం సుమా అనేటువంటి ఒక బోధని ప్రత్యేకంగా మనందరికీ అందించేటటువంటి సనాతన ధర్మానికి మనందరము అటువంటి బోధన మనకి చెప్పినటువంటి ఆ రహస్యాన్ని, సృష్టిలో ఉన్న ఈ రహస్యాన్ని అందించినటువంటి రుచులకి మనందరం రుణపడిదేము. కాబట్టి సనాతన ధర్మం యొక్క ఈ ప్రధానమైన బోధ చెప్పడం కోసమే రామాయణం వచ్చింది. ఇలాంటి అనేక విషయాలు, జీవన మూల్యాలు మనకు అందినాయి. కాబట్టి ఆ రోజు అతన్ని అలాంటి ప్రశ్న వేయగానే కుటుంబం చెప్పినటువంటి, కుటుంబ సభ్యులు చెప్పినటువంటి విషయాన్ని విన్నాడు అతను. తల తిరిగిపోయింది. తిరిగి వచ్చాడు, కాళ్ళ మీద పడ్డాడు. స్వామి ఏంటిది? నాకింత పాపం ఉంది, ఈ పాపం అంతా ఎలా కడుక్కోను? ఎంత ఉందో నాకే తెలియడం లేదు, నేను చేసింది నాకు ఇప్పుడు అర్థమవుతోంది అన్నాడు. వాడు దయకలిగిన వాడు. మహర్షులు అంటేనే దయాస్వరూపులు. మనకి చాలా చిత్రమైనటువంటి కల్పనలు ఉన్నాయి. ఋషి అన్నాను అనుకోండి నేను, మీకు ఎవరు గుర్తొస్తారు? సినిమాల్లో చూపిస్తే ఓ చెట్టు కింద కూర్చుని గడ్డం పెంచుకుని, జుట్లు పెంచుకుని అలా కదలకుండా ఓ రాయి బొమ్మలా కూర్చున్నవాడు ఎవడో గుర్తొస్తాడు. లేదా వాళ్ళు ఒక కమండలం పట్టుకుని తిరుగుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఇది మనకి సినిమాల వల్ల వచ్చిన కల్పన. అంతకంటే ఋషులంటే ఎవరు? వారి స్వభావం ఏమిటి? ఎందుకు అలా ఉన్నారు? మనం ఇలాంటి జీవితాలు గడుపుతుంటే వారు అలాంటి జీవితాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఇలాంటి విషయాలను కూడా అంతో ఇంతో మనం తెలుసుకోవటం మనకి చాలా ప్రయోజనకరం అవుతుంది. ఈ క్రమంలో ఆ విషయాలను కూడా చెప్పుకునే ప్రయత్నం మనం చేద్దాం. కాబట్టి ఆ మహర్షులు దయగలిగిన వారు కాబట్టి వారు చెప్పారు, నాయన, పాప పుణ్యాల లెక్క తేల్చగలిగిన వారు మనం ఎవరం కాదు. దానికి ఒక వ్యవస్థ ఉంది. ఈ సృష్టిలో ఉన్నటువంటి ఒక వ్యవస్థ పరమాత్మ ఏర్పాటు చేసి పెట్టాడు. అందరి లెక్కలు చూస్తాడు ఆయన. అయితే మనకి ఒక అవకాశం ఉంది. నేను పాపం చేశానయ్యా, ఈ పాపాన్ని అనుభవించే స్థితి నాకు ఉండకూడదు అని కనుక నువ్వు ఈశ్వరుణ్ణి ఆశ్రయించి ఆయన యొక్క నామాన్ని నువ్వు జపం చేసినట్టయితే పాపాన్ని కడుక్కునేటువంటి ఒక అవకాశం ఉంది అని ఒక బోధ చేశారు. అట్లా అయిపోతుందా అండి? అంటే భగవంతుడు నామం చెప్తూ ఉంటే పాపం పోతుందా? ఆ విషయాలు కూడా క్రమంగా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఇతనికి ఈ విషయం చెప్పగానే, నాకు ఏ నామం చేయాలి, ఏం చేస్తే నాకు నా పాపం పోతుందని అడిగాడు ఇతను. ఆర్తితో ఉన్నాడు. జీవితాన్ని మార్చుకుందామన్న ఒక కోరిక ఉంది. ఈ ఈ ఈ తను చేసిన పాప పంకిలం యొక్క భారం మనసులో ఫీల్ అవుతున్నాడు. కాబట్టి అతను అత్యంత దయనీయమైన స్థితిలో వారి కాళ్ళ మీద పడి నాకు దారి చూపించమని ప్రార్థన చేశాడు. చేస్తే ఆ సప్త ఋషులు ఆ రోజు ఆయనకి బోధించినటువంటి ఒకానొక నామమే రామనామం. అది ఎటువంటి దివ్యనామం అది! రామ అన్న 2 అక్షరాలు సామాన్యమైనవండి. ఈ జాతికి ఇచ్చినటువంటి ఒక అమృత భాండమని, మన జీవితాలకి దొరికినటువంటి ఒక కల్పవృక్షం, కామధేనువు, ఒకానొక అద్భుతమైన విషయం రామనామము. రామయని బ్రహ్మమునకు పేరు అన్నారు. రామనామం యొక్క వైభవాన్ని ఈ క్రమంలో రాముడు జన్మించిన క్షణం, ఆ తరువాత పెద్దలు చెప్పినటువంటి అనేక సందర్భాల్లో ఆ రామనామాన్ని స్మరిస్తూ ఉంటే మనకి దక్కేటువంటి భాగ్యం ఏమిటి, ఎటువంటి మార్పులు జీవితంలో వస్తాయి, పెద్దలు ఎలాంటి అనుభవాలు చెప్పారో కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అటువంటి రామనామాన్ని ఆ క్షణంలో వాల్మీకి మహర్షి అక్కడున్న అతనికి సప్తఋషులు బోధించారు. ఆ నామాన్ని పట్టుకుని నామాన్ని చేయటం మొదలుపెట్టాడు. అదే మంత్రం అనుకున్నాడు అతను. రామనామాన్ని జపిస్తూ జపిస్తూ కూర్చున్నాడు. జపం చేయటం అన్నది భారతీయ ఋషులు మనకు అందించిన ఒక అద్భుతమైన టూల్. ఒక టూల్. ఆ టూల్ అనేక రకాలుగా పనిచేస్తుంది. అనేక స్థాయిల్లో ప్రయోజనాలను అందిస్తుంది. నామ జపం అన్నది సామాన్యమైన అంశం కానే కాదు. ఎందుకంటే నామయోగం అని చెప్పారు మా గురువుగారు సామవేదం షణ్ముఖ శర్మ గారు. నామాన్ని జపించటం సామాన్యమైన అంశం కాదయ్యా. ఎందుకంటే నీ పేరు నా పేరు లాంటి పేరు కాదు పరమాత్మది. ఆ నామము యాని నామాని గౌణాని విఖ్యాతాని
అని మనకి విశ్వసనామంలో చెప్పినట్టుగా అవి గౌణములయ్యా. వాటిని జపము చేయటము, వాటిని నిరంతరము మనసులో స్మరించుకోవటం మనకున్న పాపరాశిని తగ్గించేటువంటి ఒక ప్రధానమైనటువంటి టూల్ మనకి అని పెద్దలు అందించారు. కాబట్టి అతను కూర్చొని జపం చేయటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే లోపల నుంచి ఆర్తి బయలుదేరిందో, నా జీవితాన్ని దిద్దుకోవాలి, ఇలాగ ఇంత పాపం చేశాను అని మొదలుపెట్టాడో, ఒకసారి రామనామాన్ని పట్టుకోగానే, రామనామానికి ఒక రుచి ఉన్నదండి. రామనామం సామాన్యం కాదు. ఎప్పటి రామకథ ఎక్కడున్నాం మనం? ఇన్ని లక్షల సంవత్సరాల పాటు కొనసాగింటూ వచ్చిందంటే ఏదో ప్రత్యేకత ఉండి తీరాలి రామకథలో. రాముడు, కృష్ణుడు సామాన్యమైనటువంటి మనలాంటి మానవులుగా చెప్పబడుతున్నప్పటికీ వారి కథ వెనకాల దివ్యత్వం ఉంది. దివ్యత్వాన్ని చూసేటువంటి శక్తి ఉన్న పెద్దలు వాటిని మనదాకా తెచ్చి అందించారు. అటువంటి మహాద్భుతమైన రామనామాన్ని అతను స్మరించుకుంటూ కూర్చుండిపోయాడు. ఆ నామంలో ఉన్నటువంటి రుచి ఏమో గాని అతను క్రమక్రమంగా ఆ రామనామం చెయ్యగా బయట విషయాలది వదిలేసి వాటి పట్ల దృష్టే లేకుండా అంతర్ముఖత్వం అని మనం పిలుస్తున్న ఒకానొక స్థితికి వెళ్ళాడు. ఏమిటి అంతర్ముఖత్వం అంటే ఏమిటి? బాహ్య స్థితి అంటే ఈ ఇంద్రియాలతో బయటికి చూడటం, బయట ప్రపంచంలో ఉన్న అనేక విషయాలను గమనించటం, కళ్ళతోటి చూడటము, చెవులతో వినటము, నాలుగుతో రుచి చూడటము, ఈ చర్మంతో స్పర్శాసుఖాన్ని అనుభవించటం, ఇటువంటివన్నీ బాహ్యంగా మనం చేసేటువంటి విషయాలైతే, మనస్సు అనేది లోపల ఒకటి ఉంది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనిషికి మనస్సే ప్రధానమయ్యా. ఆ మనస్సుకి కనుక శిక్షణ ఇవ్వగలిగితే మాత్రమే మనస్సు మీద నీకు అధికారం వస్తుంది. మనస్సు నువ్వు చెప్పినట్టు వింటే నువ్వు ఉత్తమమైన జీవితాన్ని గడుపుతావు. మనస్సు చెప్పినట్టుగా నువ్వు వింటే జీవితం అస్తవ్యస్తమవుతోంది. ఈ రహస్యాన్ని తెలిసిన పెద్దలు మనస్సు చేత జపం చేయించమని చెప్పారు. నామయోగం అన్నారు అందుకే దాన్ని. కాబట్టి రామనామాన్ని తీసుకుని నిరంతరం రామనామ జపం చెయ్యగా అతను క్రమంగా బాహ్య స్థితి కోల్పోయి అక్కడ కూర్చుండిపోయాడు. చివరికి ఏ స్థితికి వెళ్ళాడంటే, ఎప్పుడైతే శరీరం పట్ల అతనికి ఆ కాన్షియస్నెస్ పోయిందో, క్రమంగా శరీరం మిగతా ప్రకృతిలో భాగమైపోయింది. అక్కడ ఒక రాయి ఉంటే ఎంతో, చెట్టు ఉంటే ఎంతో, ఇతరు కూర్చున్నా అంతే, కదలిక లేదు, అట్లా కూర్చుండిపోయాడు. అటువంటి ఒక స్థితి ఉన్నది. అటువంటి స్థితిని అతను పొందాడు. అంటే బాహ్య స్పృహ లేని స్థితిలో అతని శరీరం మీద క్రమంగా పుట్టలు పెట్టేశాయి. అక్కడ ఉన్నటువంటి చీమలన్నీ వచ్చి పుట్టలు పెట్టినట్టు వచ్చేసి క్రమంగా వాటిలో పాములు చేరాయట. అట్లాగా పుట్టల మధ్య అతను లోపల ఉండిపోయాడు. సంస్కృతంలో పుట్టని వల్మీకం అంటారు. ఆ వల్మీకంలోంచి చివరికి బయటికి వచ్చాడు కాబట్టి అతన్ని వాల్మీకి అని పిలిచారు. ఇది మనకి ప్రధానంగా చెప్పబడుతున్నటువంటి ఒకానొక గాథ. అటువంటి వాడు అంటే, ఇప్పుడు వాల్మీకి అంటే ఎవరు? వాల్మీకి అంటే బ్రాహ్మణ, రుచికుమారుడా, బోయవాడా అన్న చర్చ కన్నా, తాను పాపం చేశానని గుర్తించి పాపం నాకొద్దని నిశ్చయించుకుని పాపాన్ని కడుక్కోవాలన్న ఒకానొక తపనతో కూర్చుని తపస్సు చేసినటువంటి ఒక మహామనీషి వాల్మీకి. అటువంటి వారి కథ మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అతడు చెప్పిన కథ రామాయణం. అయితే దీని మీద మళ్ళీ ప్రాచేత మహర్షి కొడుకు అనేటువంటి విషయం కూడా రామాయణంలో ఉంది. పిబంధ సతతం రామచరితామృత సాగరం అతృప్తస్థం మునిం వందే ప్రాచేతసం అకల్మషం అంటూ మనకి రామాయణ ధ్యాన శ్లోకాల్లో చెప్తారు. అంటే ప్రచేతస మహర్షి యొక్క కుమారుడుగా వాల్మీకిని మనకి పరిచయం చేయడం జరిగింది. ఆయన చెప్పుకున్నాడు, వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసి సాక్షాత్ రామాయణాత్మన అంటున్నారు. అంటే సాక్షాత్ వేదమే రామాయణంగా వచ్చిందయ్యా. వేదాన్ని రామాయణంగా అందించిన వాడు ప్రచేత మహర్షి యొక్క కుమారుడు అని కూడా మనకు సందర్భంలో ఉన్నాయి. కాబట్టి ఇటువంటి విషయాలు మనం సమన్వయం చేసుకుంటూ వీటి మీద, అంటే ఆయన పోయేవాడ, ఆయన ఎవరు అన్న విషయాన్ని చర్చించడానికి సంబంధించిన మన శ్రమంతా వృధా చేయకుండా ఆయన యొక్క కథ ద్వారా మనకు అందవలసిన బోధ ఏదో మనం తెలుసుకున్నాం. కాబట్టి అటువంటి మహాత్ముడైన ఒక జీవి, అటువంటి వాడు రామకథ రాశాడు. ఎలా రాశాడో గత వారం మనం చెప్పుకున్నాం. ఆయన చెట్టు మీద ఉన్నటువంటి ఒక పక్షిని ఒక బోయవాడు కొడితే ఆ క్షణంలో వాటి యొక్క స్థితిని చూసి కరిగిపోయినటువంటి ఆ మహర్షి ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని చెప్పాడు.
ఆ ఆ మొట్టమొదటి ఈ సృష్టిలో వచ్చిన మొట్టమొదటి శ్లోకం అది. అటువంటి శ్లోకాన్ని ఆయన నోట పలకటం ఈ వృత్తాంతమంతా గత వారం మనం చెప్పుకున్నాం. ఆ శ్లోకం పలికాడు. ఆ శ్లోకం పలకగానే ఆయనకి ఆశ్చర్యం వేసింది. ఏమిటి ఇంత మధురంగా ఉంది ఈ శ్లోకం అనుకున్నాడు. ఇంతలో ఈ శ్లోకం నోటి నుంచి వచ్చిన క్షణం అతను ఎదురకుండా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నాయనా, నీవు ఇప్పుడు చెప్పిన దాని పేరు శ్లోకం అంటారు దీన్ని. ఇది ప్రత్యేకమైన ఛందస్సుతో ఉంది. ఈ ఇటువంటి శ్లోకాలను ఉపయోగించుకుని రామకథను నువ్వు చెప్పు అని ఆయన ఆదేశించడం, ఆ ఆదేశం మేరకు రామకథ రాయాలన్న సంకల్పం ఆయన మనసులో మెదిలింది. అయితే ఆయన వెంటనే అడిగాడు, స్వామి, ఎప్పటి రామకథ? నేను ఎక్కడున్నాను? నాకెలా తెలుస్తుందయ్యా రామకథ? అంటే అంతకుముందు మన నారదుడు చెప్పడం కూడా మనం గత వారం మనం స్మరించుకున్నాము. అయితే నాకు తెలిసిన కథను నేను రాయటం అంత సులభం కాదు కదా అన్నాడు. అంటే అప్పుడు అక్కడ ఆయన బ్రహ్మగారు ఇచ్చినటువంటి ఒక వరం ఒకటి ఆయనకు వచ్చింది. ఆయన అన్నాడు, నాయన, నీకు రామాయణం అని నువ్వు రాయబోతున్న ఈ గ్రంథం ఏదైతే ఉందో, రాముడి యొక్క పైన నువ్వు రాయబోతున్న కథలో ఉన్న ప్రతి పాత్ర బయటకి ఏం మాట్లాడింది, మనస్సులో ఏం ఆలోచించింది, ఈ విషయము నీకన్నీ కళ్ళకి కట్టినట్టు తెలుస్తాయి. ఇది చెప్పారు. ఇలాంటి ఒక స్థితి నీకు ఉంటుంది. నువ్వు రాసే దాంట్లో అసత్యం కానీ కల్పితం కానీ ఉండనే ఉండదు అన్నది బ్రహ్మగారు వాల్మీకి ఇచ్చినటువంటి ఒక వరం. అటువంటి వరాన్ని పొందినటువంటి మహర్షి రామాయణాన్ని రాయటం మొదలుపెట్టాడు. శిష్యుల్ని కూర్చోబెట్టుకుని తను అంతకు ముందు చెప్పినటువంటి ఆ శ్లోకాన్ని ఎంచుకుని అదే పద్ధతిలో రామాయణం మొత్తాన్ని ఆయన రచించాడు అని రామాయణ ప్రారంభంలో మనం గత వారం చెప్పుకున్నాం. ఇప్పుడు రామాయణంలో ఒకటి రెండు ప్రశ్నలు కూడా మనకు చిత్రంగా వస్తుంటాయి. ఏమంటారంటే, రామాయణం అంతా వాల్మీకి ఎక్కడ రాశాడండి, అసలు ఉత్తరకాండ ఆయన రాయలేదు అనేటువంటి ఒక వాదన తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే రాముడి పట్టాభిషేకం వరకు చెప్పబడిందే రామకథ, ఆ తర్వాత కథ ఆయనకి సంబంధం లేదు కదా అన్న ఒక వాదన కూడా ఉంది. ఇది మీలో కూడా కొంతమందికి సందేహం ఉంటే ఉండొచ్చు. అయితే మహాత్ములు పెద్దలు చెప్పినటువంటి కథలు అన్నీ విన్నవారు కాబట్టి మీకు ఈ పాటికి సమాధానం దొరికి ఉండొచ్చు. అయితే స్మరించడం మనకున్న క్లారిటీ కోసం చెప్పుకుంటున్న రామాయణం కాబట్టి ఆ విషయం కూడా ఒకసారి స్మరిద్దాం. ఇక్కడ ఏముంది, ఏమంటున్నారు, అసలు సందేహం ఏమిటి అంటే, రామాయణం మొత్తం 24,000 శ్లోకాల గ్రంథం. ఇది ఎక్కడుంది అంటే అందులో రామాయణంలోనే ఉంది. 14 సహస్రాణి శ్లోకానాం ఉక్తవాన్ ఋషి తథా సర్గశతాన్ పంచ షట్కాండాని తథోత్తరం. ఇది ఎక్కడుంది? ఇప్పుడు నేను చదివిన శ్లోకం ఎక్కడిది అంటే బాలకాండ 4వ సర్గంలో 2వ శ్లోకం ఇది. రామాయణం చెప్పినటువంటి వాల్మీకి రాసిన గ్రంథంలో తనే చెప్పుకున్నాడు. ఏమంటున్నాడు? 24,000 శ్లోకాల గ్రంథం ఒకటి నేను రాస్తున్నాను అని మొదలుపెట్టాడు. కాబట్టి ఇప్పుడు రామాయణంలో ఎన్ని శ్లోకాలు ఉండాలి? 24,000 శ్లోకాలు ఉండాలి. ఈ 24,000 శ్లోకాల్లో ఎలా ఉంది కథ? ఇది కొంచెం చిత్రమైనటువంటి అంశం. ఎట్లా ఉందంటే, వాల్మీకి మనని ప్రశ్న అడిగినప్పుడు ఒక మాట అడిగాడు. నారదుని అడిగాడు కదా, గత వారం చెప్పుకున్నాం మనం. ఏమన్నాడు? ఉన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ అని అడిగినప్పుడు, మనమున్న కాలంలో ఇప్పుడు ఎవరన్నా మహాత్ముడు, గొప్ప మనీషి ఉన్నాడా అని ప్రశ్న అడిగాడు. దానికి నారదుడు సమాధానం చెప్పాడు. ఉన్నాడయ్యా, మనమున్న కాలంలోనే పక్కనే ఉన్నటువంటి కోసల దేశంలోని అయోధ్య నగరంలో ఉన్నాడు రామచంద్రుడు ఆయన అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఏం జరిగింది? ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం. రాముడున్న కాలంలోనే వాల్మీకి ఉన్నాడు. అక్కడ రాముడు పరిపాలన చేస్తున్నాడు, ఇక్కడ వాల్మీకి అడవులు తపస్సు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈయనకి మనసులో వచ్చిన ప్రశ్న వల్ల నారదుడు వచ్చాడు. నారదుడు తర్వాత శ్లోకం వచ్చింది. శ్లోకం వచ్చిన తర్వాత బ్రహ్మదేవుడు వచ్చాడు. బ్రహ్మదేవుడు చెప్పినటువంటి ఇచ్చిన వరం వల్ల ఇక్కడ అడవిలో కూర్చుని రామాయణం మొత్తాన్ని దర్శించి తను ఎవరెవరి లోపలేమనుకున్నారో బయటికి ఏమన్నారు అన్నీ తెలుసుకుని రామాయణాన్ని రాస్తూ వచ్చాడు వాల్మీకి మహర్షి. ఎంతవరకు బాగానే ఉంది. అంటే రాముడున్న కాలంలోనే రామాయణం రాయబడింది. ఇది మొట్టమొదటి అంశం. అయితే ఎక్కడి దాకా రాయబడింది అంటే, రామాయణం మొత్తం రాసేసిన తర్వాత వాల్మీకి తను చూశాక ఈ మొత్తం రామాయణాన్ని ఇంత బాగా వచ్చిందే, బ్రహ్మదేవుడు నాకు ఇచ్చిన వరం ఏమిటి, దీన్ని లోకంలో ప్రచారం చేయని చెప్పాడు కదా,
ఎట్లా ప్రచారం చేయాలి నేను అని ఆయన ఆలోచన చేశాడు. చేస్తే అప్పుడు ఆయన ఆశ్రమంలో ఉన్నటువంటి లవకుశులిద్దరిని పిలిచాడు ఆయన. వారు ఎక్కడున్నారు? వాల్మీకి ఆశ్రమంలో ఉన్నారు. అంటే ఎవరా లవకుశులు? సాక్షాత్తు సీతమ్మ పుత్రులు, రామచంద్రమూర్తి కొడుకులు వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరూ అక్కడ ఎందుకున్నారు అది కూడా చెప్పుకుంటాం మనం. వాళ్ళిద్దరిని పిలిచి వారికి నేర్పించాడు. వాళ్ళిద్దరూ నేర్చుకుని ఈ రామాయణం కథని అనేక లోకంలో ప్రచారం చేస్తూ తిరిగారు. చివరికి రామ సన్నిధిలో కూడా, అంటే శ్రీరామచంద్రమూర్తి సభలో కూడా వాళ్ళు ఈ రామాయణాన్ని గానం చేయటం జరిగింది అని వాల్మీకి రామాయణంలోనే ఉంది, ప్రారంభంలోనే ఉంది. కాబట్టి రామకథలో ఇక్కడ మనం పట్టుకోవాల్సిన విషయం ఏమిటి? రాముడు అక్కడ పాలన చేస్తుండగా వాల్మీకి మహర్షి ఇక్కడ రామాయణాన్ని రాశాడు. అయితే ఇది పెద్ద సందేహాన్ని తీసుకొచ్చింది. ఏమిటా సందేహం? అవునండి, రాశాడు, రాముడు అక్కడ రాజుగా ఉండగా రాశాడు అంటున్నారు, మరి తరువాత కథ కూడా రాసేశాడా? తర్వాత కథ ఎలా రాస్తాడు? అంటే తర్వాత మొత్తం రామావతార పరిసమాప్తి వరకు కథ అంతా ఉంది కదా. రాముడు ఉన్నప్పుడు ఉన్నవాడు తరువాత జరగబోయే కథని కూడా రాశాడా అని సందేహం వచ్చి, అయితే చాలాసార్లు మనకి ఒక చిత్రమైన స్వభావం ఉంటుంది. మనం ప్రశ్నల్ని ప్రేమించినట్టుగా సమాధానాన్ని ప్రేమించాం. ఇది మనకి చాలా మంది దగ్గర ఉండేటువంటి ఒక చిత్రమైన లక్షణం. అంటే ఏమిటి? వారికి కొన్ని సందేహాలు వస్తాయి మనసులో. అబ్బా, భలే సందేహం వచ్చింది నాకు అని వారే అనుకుంటారు. నిజమే, గొప్ప గొప్ప సందేహాలు వస్తాయి, ఎందుకు రావు? అయితే ఈ సందేహాన్ని ప్రేమించడం మొదలు పెడతారు. అంటే ఏమిటి? ప్రేమించడం అంటే ఏమిటి? ఈ సందేహాన్ని పుచ్చుకు తిరుగుతూ ఉంటారు. ఎవరు కనిపించినా, ఎవరు రామాయణం గురించి మాట్లాడినా ఈ ప్రశ్న వేస్తారు. వారు ఏం చెప్తున్నారన్న దాని మీద వీరికి ఏమీ ఆసక్తి ఉండదు. వీరికి కావలసింది కనిపించిన వాళ్ళల్లా ఈ ప్రశ్న వేశానా లేదా, లేదా నేను ఎంత గొప్ప ప్రశ్న వేశాను చూసావా, ఇది మన సత్తా. అంటే ఈ ధోరణితో సాగేటువంటి వ్యవహారం మన లోకంలో కనబడుతుంది. అంటే వీరికి ప్రశ్నల మీదే ఆసక్తి తప్ప సమాధానం తెలుసుకోవటం మీద ఆసక్తి ఉండదు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనకు వస్తున్న ఈ ప్రశ్నలన్నింటినీ, ఇప్పుడు మనం అడిగేటువంటివి, మనకు తెలియనిటువంటివి, మన స్వకపోల కల్పితాల్లో వచ్చినటువంటి ఈ ఆలోచనలన్నీ కూడా గతంలో పెద్దలు చేసినవే. ఈ ప్రశ్నలన్నీ వారు అడిగారు, సమాధానాలు తెలుసుకున్నారు, గ్రంథస్థం చేశారు, క్లారిఫై చేసేశారు. ఇప్పుడు మనకు వచ్చే ప్రశ్నలన్నింటికి సమాధానాలు మన శాస్త్రాల్లో, గ్రంథాల్లో ఉన్నాయి. అయితే ప్రశ్నని ప్రేమించే స్వభావం వదిలిపెట్టేసి సమాధానం తెలుసుకుంటాను, నాకు ఈ ప్రశ్న ఉంది, దీనికి ఇక్కడి నుంచి అక్కడి నుంచి విన్న సమాధానాలన్నీ సమన్వయపరుచుకుని నాకు సంతృప్తి చెందే ఆన్సర్ని వెతుక్కుంటాను అన్న ఒక ధోరణి మనలో ప్రవేశిస్తే మనకు జరిగే లాభం అపారం. అప్పుడు మనకు వచ్చేటువంటి ప్రశాంతత, జ్ఞానము, ఆసక్తి వేరుగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ప్రశ్న ఎక్కడికి వచ్చాము? రామాయణం జరిగిన కాలంలో వాల్మీకి ఉన్నాడు, వాల్మీకి రామకథ రాశాడు, రాముడు అక్కడ పరిపాలిస్తున్నాడు, ఈయన ఇక్కడ రామాయణం పూర్తి చేసేశాడు, 24,000 శ్లోకాలుగా రాశాడు. అంటే వెంటనే వీళ్ళు ఆన్సర్ ఒకటి కనిపెట్టారు. ఏమన్నారంటే, రామాయణం అన్నది ఉత్తరకాండ లేదు. ఉత్తరకాండ అంటే ఏమిటి? యుద్ధకాండ అయిపోయిన తర్వాత, యుద్ధకాండ అంటే యుద్ధం పూర్తి చేసి రామచంద్రమూర్తి తిరిగి వచ్చాడు, సీతమ్మతోటి పట్టాభిషిక్తుడయ్యాడు, అది యుద్ధకాండ చివర. ఇక తర్వాత ఉత్తరకాండ ఒకటి ఉంది, 2000 శ్లోకాలు ఉన్నటువంటి సర్గాది కాండాది. అంత పెద్ద కాండ ఉంది. ఈ కాండ అంతా తర్వాత ఎవరో చేర్చారంటే ఇది రామాయణంలో లేదు, ఇది వాల్మీకి చెప్పలేదు అనేటువంటి ఒక ప్రచారం తీసుకొచ్చారు. కాబట్టి ఉత్తరకాండ రామాయణంలో వాల్మీకి చెప్పలే, ప్రక్షిప్తం, అది ఎవరో తెచ్చిపెట్టారు, తర్వాత పండితులు ఎవరో రాసిచ్చారు, రామాయణం అని చలామణి చేశారు. ఇది ఉన్న ఒక ప్రచారం. ఇది ఇంతసేపు సమయం తీసుకుని మీకు ఎందుకు పరిచయం చేశారంటే, రామాయణం పట్ల మనకు ఉండవలసినటువంటి భక్తి ఇలాంటి విషయాలలో తగ్గుతోంది. అంటే ఎవరో తెచ్చిపెట్టింది నేను మహా గొప్ప గ్రంథమను లేకపోతే మంత్రశాస్త్రము చదివేసుకుంటున్నానేమో అనేటువంటి ఒక ధోరణి వస్తుంది. అయితే ఈ ప్రశ్న అడిగిన పెద్దలకు సమాధానం ఏం దొరికింది చూడాలిగా. అది కదా ఇక్కడ దాంట్లో ఏముంది? 24 సహస్రాని శ్లోకానాం ఉక్తవాన్ ఋషి తథా సర్గశతాన్ పంచ షట్కాండాని తథోత్తరం. షట్కాండాని తథోత్తరం, 6 కాండలు తరువాత ఉన్న కాండ. అంటే ఎన్ని కాండలు? 7 కాండలు ఉన్నాయి.
కాబట్టి యుద్ధకాండ వరకు ఉన్న 6 కాండలు రాశాను, తరువాత ఇంకొక కాండ రాశానని కూడా ఇందులో ఉంది. తదోత్తరం, ఉత్తరం అంటే తర్వాతది. మరి అలా ఎందుకు చెప్పాడండి? 7 కాండలు అనకుండా 6 కాండలు తర్వాత ఒకటి అంటే 6 కాండల దాకా ఉన్న కథంతా రామకథ అప్పటికే తెలిసిన పెద్దలందరూ ఉన్నారయ్యా. ఉత్తరం తర్వాత చెప్పబడ్డది రాబోయే జరిగిన కథ కూడా రాశాను అని సూచన మహర్షి ఇవ్వనే ఇచ్చాడు. అంతేకాదు పైనేమన్నాడు? 24,000 శ్లోకాన 24,000 శ్లోకాలతో రాశానని చెప్పుకున్నాడు ఆయన. ఇప్పుడు ఉత్తరకాండం తీసేస్తే, ఆ 2,000 శ్లోకాలు తీసేస్తే 22,000 శ్లోకాలే అయింది. కాబట్టి 22,000 శ్లోకాల రామాయణం పూర్ణం కాదుగా. ఈ మహర్షి చెప్పుకున్నదిగా ఇది ఎక్కడిది? ఇప్పుడు నేను చెప్పిన ఈ శ్లోకం అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఆ బాలకాండలో 4వ సర్గలో 2వ శ్లోకం ఇది. కాబట్టి ఖచ్చితంగా ఉత్తరకాండ కూడా వాల్మీకి మహర్షి అందించాడని తెలిసిపోతుంది మనకి. అయితే మన సందేహం ఏంటి? రాబోయే కథ ఎలా తెలిసింది వాల్మీకి? ఆ సందేహమే అక్కర్లేదు, ముందే చెప్పాడు. బ్రహ్మం చతుర్ముఖ బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరం ఒకటి ఉంది. జరిగేది జరగబోయేది అన్ని నీకు తెలుస్తాయి. నువ్వు చెప్పే దాంట్లో అసత్యం కానీ కల్పితం కానీ ఉండబోదు అని స్పష్టంగా చెప్పినటువంటి ఒక వరం గురించి మనం చెప్పుకున్నాం. అటువంటి ఒక వరం పొందినటువంటి వాల్మీకి మహర్షి తరువాతి కథని కూడా తాను చెప్పాడు. ఇది వాల్మీకి రామాయణం పట్ల మనకు ఉండవలసిన కొంత అవగాహన అన్నది మనం కొంత ప్రస్తావన ఈరోజు మనం చేసుకున్నాం. ఇటువంటి సందేహాలు ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకా కొన్ని విషయాలు కూడా మనం రాబోయే రోజుల్లో ప్రస్తావన చేసుకుందాం. ఆ 24,000 శ్లోకాల యొక్క విశేషం ఏమిటి? ఎందుకు 24,000 శ్లోకాలు ఉన్నాయి? అసలు మనకి రామాయణం ఇంకా ఇంకా పెద్దదన్న ఒక వాదన కూడా ఉంది. అవి కూడా క్రమంగా చెప్పుకుంటూ వెళ్దాం. కాబట్టి ఇవాళ ఇంతవరకు ఈ విషయాన్ని ప్రస్తావన చేసుకుని ఇప్పుడు రామాయణాన్ని ఆయన చెప్తూ ఒక మంచి మాట చెప్పాడు. కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ పౌలస్య విధం వధమిచ్చేవ చకార చరిత వ్రత అంటున్నాడు. నేను చెప్పినటువంటిది రామాయణం 3 విషయాలయ్యా. దానికి 3 పేర్లు ఉన్నాయనుకో. ఒకటి రామాయణం, రామస్య అయనం, రాముడి యొక్క ప్రయాణము. అలా అందామా? అవునండి, రాముడి యొక్క ప్రయాణం అంటే ఆయన యొక్క జీవితం, ఆయన యొక్క కథ పేరు రామాయణం. అలా ఎందుకు? సంస్కృతంలో చాలా విశేషమైన అందమైన విషయాలు ఉన్నాయి. రామాయణం అంటే రామస్య అయనం అనొచ్చు, రామాయాహ అయనం అంటే సీతమ్మ. రామ అంటే సీతమ్మ, ఆయన పేరు రామ, ఆవిడే రామాయే. రామ అంటే అందమైనది అని అర్థం. ఆయన ఎంతటి అందగాడో ఆ తల్లి అంత అందగత్తే. అందగాళ్ళ కథే రామాయణం. తర్వాత ఇంకొక అందగాడు కూడా వస్తాడు. 3 అందగాళ్ళ కథ రామాయణం అని చెప్పారు మా గురుగారు సామవేదం షణ్ముఖ గారు. కాబట్టి అటువంటి అందగాడైనటువంటి రాముడి కథ రామాయణం కాదయ్యా. అందగత్తె కథ రామ సీతమ్మ కథ అన్నది 2వ పేరు. సీతాయాశ్చరితం మహత్, అందుకనే ఆ కథకి నేను పేరు కూడా సీతాచరితమనే పెడుతున్నాను అన్నాడు ఆయన. అయితే ప్రధానమైన అంశం ఒకటి ఉంది, పౌలస్య వధ, రావణుడి యొక్క వధ. దీన్ని కూడా దీని పేరుగా మనం సంభావన చేసుకోవచ్చు అని మహర్షి చెప్తున్నాడు. ఇలా ఎందుకు చెప్పాడు? 3 పేర్లు ఎందుకు వచ్చాయి? ఇలాంటి విషయాలు కూడా క్రమంలో మనకు ఎలాగో తెలుస్తాయి. కాబట్టి 3 పేర్లు కలిగినటువంటి ఒక దివ్యమైన గ్రంథం ఒకటి ఆవిష్కరించాలని ఆయన చెప్తున్నాడు. ఇక్కడ ఒక ప్రధానమైన ప్రయోజనం ఒకటి ఉంది. ఏమంటున్నాడంటే, రామకథ వినటం వల్ల వచ్చే ప్రయోజనం సామాన్యం కాదయ్యా. ఇది పాపాన్ని తీసేస్తుంది. గతంలో కూడా మనం ఈ విషయాన్ని చెప్పుకున్నాం మనం. అంత మాత్రమే కాదు, రామాయణం ఇవ్వలేనిది ఏమిటయ్యా? ఏది నువ్వు పొందలేవు. ఏ రామాయణం యొక్క శ్రవణం, ఇలా రామకథని విన్నంత మాత్రం చేత అనేకమైన అద్భుతమైన ఫలితాలు వస్తాయని దీంట్లో చాలా విశేషమైనటువంటి రామాయణ మహాత్యాన్ని కూడా పెద్దలు చెప్పడం జరిగింది. ఆయన కుశలవులకు చెప్పినప్పుడు కూడా ఈ విషయాలన్నీ ఆయన వివరంగా చెప్పాడు. రామాయణ మహాత్యాన్ని కూడా మనం గతసారి కొంతవరకు స్మరించాం. ఈ క్రమంలో రామాయణ మహాత్యాన్ని కూడా స్మరిస్తూ ముందుకు వెళ్దాం. అట్లా కుశలవులు గానం చేసినటువంటి ఒక మహా దివ్యమైనటువంటి రామగాథలోకి ప్రవేశిస్తున్నాం. ఈ భూప్రపంచంలో భారతదేశం అనేటువంటి ఒక అద్భుతమైన భూఖండం ఉన్నది. దాంట్లో కోసల దేశానికి సరయూ నది ఉంటున్నటువంటి కోసల, ఆ కోసల రాజధాని అయినటువంటి అయోధ్య అనేటువంటి పేరు గల ఒక నగరం ఉన్నది అని చెప్తున్నాడు. ఇక్కడ చిన్న మనవి ఏంటంటే, రామాయణాన్ని అనేక రకాలుగా చెప్పుకోవచ్చు. అంటే రామాయణం ఉంది, అధ్యాత్మ రామాయణం ఉంది, అంతరార్థ రామాయణం ఉంది. ఇట్లా మహాత్ములు అనేక రకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. ఇందులో చెప్పబడ్డ ప్రతి మాటకి, ఉదాహరణకి ఇప్పుడు అయోధ్య అంటే జయింపరానిది అని మామూలు అర్థం.
అయితే అయోధ్య అంటే ఏమిటి అంటే మన శరీరమే అయోధ్య అంటూ పెద్దలు అటువంటి ఒక గొప్ప వ్యాఖ్యానం చేశారు. అయితే ప్రధానంగా మన దృష్టి అంతా ఈసారి లౌకికమైన జీవనానికి రామాయణానికి ఉన్న సమన్వయం చెప్పుకోవటం కాబట్టి వీలున్నంత మేరకి ఇటువంటి అర్థాలని అంటే మన జీవితంలో మనకు ఉపయోగపడే అంశ రీతిలో దాన్ని చెప్పేటువంటి ప్రయత్నం, లౌకికార్థంలో చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను. అయితే ఇంత మాత్రమే అర్థం కాదు, దీనికి అనేక విశేషార్థాలు మహామహిమాన్వితమైనటువంటి వ్యాఖ్యానాలు పెద్దలు చేస్తున్నారు. వాటి జోలికి వెళ్లకుండా మన జీవితానికి సంబంధించిన రామ కథని జీవితానికి దగ్గరగా సాగే కథని చెప్పుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నామని మీకు మరొకసారి విన్నవించుకుంటూ, అయోధ్య నగరం యొక్క వైభవాన్ని చెప్పాడు. ఇందులో 12 యోజనాల పొడవు, 3 యోజనాల వెడల్పు ఉందట ఆ నగరం. యోజనం అంటే 8 మైళ్ళని చెప్తున్నారు. అంతే, అంత విస్తారమైన నగరాన్ని కట్టారు. అంటే ఎప్పటి రామాయణ కథ, ఎప్పటి రామాయణం. దీంట్లో ఒక మహానగరం యొక్క విస్తారమైన వర్ణన ఉంది. ఎన్ని విశేషాలు చెప్పారంటే ఇక్కడ ఆ నగరము ప్రశస్తమైన ద్వారాలు, ద్వారబంధాలున్నాయి, అంగళ్ళున్నాయి, అచ్చట వివిధము యంత్రములు, ఆయుధములు అమర్చబడ్డటువంటి ప్రాంతాలున్నాయి. ధన ధాన్య సంపదలతో శోభిల్లేటువంటి నగరం అది. ఎత్తైన కోటబురుజులు, ధ్వజములు, వందలాది శతఘ్నులు ఉన్నాయి అక్కడ. ఇదంతా రామాయణంలో చెప్పబడ్డ విషయం. ఏం తెలుస్తోంది దీనివల్ల? ఎటువంటి దివ్యమైన నాగరికత విలసిల్లింది ఇక్కడ. ఎప్పటి రామాయణం, అప్పుడే ఇటువంటి ఒక నగరం యొక్క వైభవాన్ని చెప్తున్నారు. ఆ అయోధ్య నగరంలో అనేక మంది నటీనటులు కూడా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ గుర్రములు, వేగముగా సాగిపోగలిగిన ఏనుగులు ఉన్నాయి, వృషభాలు, ఒంటెలు అసంఖ్యాకంగా ఉన్నాయని చెప్తున్నారు. కప్పాలను చెల్లించడానికి వచ్చినటువంటి సామంత రాజుల సందడితో ఆ నగరం ఎప్పుడు కలకల్లాడుతూ ఉండేది. సామంత రాజులు ఉన్నారంటే ఎంత విస్తారమైన రాజ్యం అది. మహారాజు, చక్రవర్తి అయినటువంటి ఈ భూమండలం మొత్తాన్ని ఏలినటువంటి వాడి దశరథుడు సామాన్యుడు కాదు. ఆయన గొప్పతనం కూడా చెప్పారు. అటువంటి రాజు యొక్క పరిపాలనలో సాగింది భారతదేశం. ఒకప్పుడు ఉండింది. ఆ నగరంలోని యోధులు శస్త్రాస్త్ర విద్యల్లో ఆరితేరిన వారు, సమర్థులు. శబ్దభేది అనేటువంటి విద్య తెలిసిన వారు ఉండేవారు. అప్పుడు శబ్దభేది అంటే శబ్దాన్ని విని ఆ శబ్దము ఎక్కడి నుంచి వచ్చిందో, ఆ శబ్దము వల్ల అక్కడ ఎవరు ఉండి ఎటువంటి సోర్స్ ద్వారా ఆ శబ్దం వచ్చిందో గమనించి దాన్ని భేదించగలిగినటువంటి సామర్థ్యం ఉన్న వాళ్ళు, అటువంటి విద్య తెలిసిన వారు ఉన్నారని చెప్తున్నారు. ఇంతటి నిపుణులు కూడా సహాయపడేవారు లేని వారిని, ఒంటరిగా ఉన్నవారిని, పారిపోతున్న వారిని కానీ చంపేవారు కాదుట. స్త్రీలని, వృద్ధులని, బాలల్ని కాపాడుకునేటువంటి లక్షణం కలిగిన వారు. వీరింతా ఒక పక్క ఉండగా అక్కడ ద్విజోత్తములు ఉన్నారు, నిత్యాగ్నిహోత్రులు, వేదాలని చదువుకున్నవారు, పారంగతులు, సత్యాన్ని పలుకుట యందు నెరతులు, మిక్కిలి ప్రజ్ఞావంతులు. ఇటువంటి విశేషం కలిగినటువంటి ప్రజలందరూ ఉన్నటువంటి ఒక మహాద్భుతమైన నగరాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరించాడు మహర్షి. అది అయోధ్య నగరం యొక్క వైభవం. ఆ అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని ఇక్ష్వాకు వంశం అనే ఒక గొప్ప వంశం ఉందయా. ఆ వంశంలో ఉన్నటువంటి అనేక గొప్ప చక్రవర్తుల్లో ఒకడైనటువంటి దశరథుడు పరిపాలిస్తున్నాడు అని మనకి చెప్పాడు. అతని యొక్క వైభవాన్ని చెప్పారు. అతను సామాన్యుడు కాదు, మహావీరుడు. అతడు దేవతలకి కూడా దేవదాన సంగ్రామంలో వెళ్ళి సహాయం చేసినటువంటి గొప్పవాడు. మనకి యుద్ధ విద్యలు, వాటిలో శస్త్రములు, అస్త్రములు, ఇలా అనేక విషయాలను కూడా రామాయణంలో ప్రస్తావన చేయడం జరిగింది. మనం రామాయణాన్ని కనుక పిల్లలకి ప్రత్యేకంగా పరిచయం చేయదలుచుకున్నప్పుడు ఇలాంటి విషయాలను వారికి చెప్తే మన పూర్వీకుల యొక్క వైభవం ఎంతటో వారికి మనం చెప్పినట్టు అవుతుంది. ఒక నగరాన్ని నిర్మించటం అంటే ఈరోజు మనం చూస్తున్నాం, ఒక రాజధాని కట్టుకోవలసిన అగత్యం మనకు వచ్చింది ఇవాళ. కట్టుకునేటప్పుడు ఎటువంటి ప్రణాళిక చేసుకోవాలి, ఎలాంటి వ్యవస్థలు నిర్మించుకోవాలి, ఇవి అంతో ఇంతో మన పాత గ్రంథాలు, మన పురాణ వాంగ్మయం, వీటిని చూస్తే ఎంత మనకి దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉందో అనిపించే స్థాయిలో ఇక్కడ చెప్పారు. అయోధ్యలో ఆకలితో అలమటించేవారు ఉండేవారు కాదు. అందరికీ చక్కగా భోజనం లభించేది. అతిథి అభ్యాగతులను ఆదరించేవారు. అందరూ దానాలు చేసేవారే. అనేక రకాలైన వివిధమైన ఆభరణములు, వాటి యొక్క వివరణ ఇక్కడ ఇచ్చాడు. వాటిని ధరించేవాడు. ముఖ్యంగా దానం చేయటంలో భారతదేశంలో దానం అన్నది ఒక ప్రత్యేకమైన అంశం. తనకున్న దాంట్లో నలుగురితో పంచుకోవటం అన్న ఒక స్వభావం చాలా విశేషం. ఇది కలిగిన వాడు హిందువు.
తనకున్న దాంట్లో ఎంతో కొంత పక్కవాడికి ఇవ్వకుండా తినను తాను అనేటువంటి నియమం కలిగిన వాళ్ళు ఉన్నారు. నిత్యము కనీసం ఒకరికైనా ఒక రూపాయినా ఇవ్వకుండా భోజనం చెయ్యము అనే నియమం కలిగిన గృహస్థులు ఈ రోజుకి కూడా భారతదేశంలో మనకు కనబడతారు. అట్లాగే వేదాంగములు, శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము ఇవన్నీ చదువుకున్న వాళ్ళు, అటువంటి పండితులు ఉండేవారు. క్షత్రియులు ఎలా ఉన్నారు, అనేక సేవాకార రంగంలో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా వివరంగా చెప్తూ భద్రజాతి గజాలు, మంద్రజాతి గజాలు, మృగజాతి వారణములు, మృగమంద్ర అంటే ఇవన్నీ ఇన్ని రకాల ఏనుగులు ఉండేవిట అయోధ్య పట్టణంలో. చాలా విస్తారమైనటువంటి చర్చ ఉంది. యుద్ధం శక్య అయోధ్య అంటే జయించడానికి వీల్లేని ఒక మహాద్భుతమైన దుర్భేద్యమైనటువంటి ఒక మహాద్భుత నగరాన్ని మహర్షి మనకి ఇక్కడ పరిచయం చేస్తున్నాడు. అటువంటి అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆ దశరథ మహారాజుకి ఇంత భాగ్యం ఉంది, కానీ పుత్ర సంతానం లేదు. కాబట్టి ఈ మనసులో ఈ బాధ ఉండిపోయింది. ఈయనకి అనేక మంది మంత్రులు ఉండేవారు. ఆ మంత్రులందరూ ఎలా ఉండేవారు అది కూడా చెప్తున్నాడు. వాళ్ళు త్రికరణ శుద్ధి కలిగిన వారు. త్రికరణ శుద్ధి అన్న మాట చాలా ప్రత్యేకమైనటువంటి మాట, మనం గుర్తుపెట్టుకోవాలి. త్రికరణములు అంటే ఏంటి? మనస, వాచ, కర్మణ. ఇదంతా మనం విన్నాం. అంటే ఇలా బతకటం అన్నది ఒక ప్రధానమైన జీవనశైలి. అంటే మనసులో ఏది ఆలోచించామో అదే మన మాటలో ఉండాలి, దానికి కట్టుబడి జీవించాలి. ఇటువంటి ఒక మానసిక స్థితి ఈ దేశంలో ప్రధానంగా బోధించబడింది. దాన్ని మనం ఇక్కడ ప్రత్యేకంగా చెప్తున్నాడు. త్రికరణ శుద్ధిగా జీవించినటువంటి వాడు ఆయన. అటువంటి మంత్రులు కలిగిన వాడు. వారి దగ్గర కాపట్యం ఉండేది కాదు. వారు అన్ని విద్యల్లోనూ తెలివైన వారు. అటువంటి వాళ్ళలో అతనికి సుమంత్రుడు అనేటువంటి ఒక మంత్రి ఉన్నాడు. ఈ సుమంత్రుడు ఎప్పటివాడు? దశరథుడి కన్నా ఎంతో పెద్దవాడు వయసులో. ఎప్పటి నుంచో ఆ ఇక్ష్వాకు వంశానికి ఆయన రాజుగా మంత్రిగా ఉంటూ వచ్చాడు. ఆయన మహారాజు యొక్క బాధను చూసి ఆయనకు సలహా ఇచ్చాడు. మహారాజా, పుత్ర సంతానం కావాలంటే ముందుగా అశ్వమేధం చేయమని మన గ్రంథాల్లో ఉంది. అశ్వమేధాన్ని నువ్వు ఎందుకు సంకల్పించకూడదు అని అన్నాడు. అనగానే వెంటనే సంతోషించాడు ఆయన. ఇటువంటి సలహా ఇచ్చేవాడు నాకు మంత్రి అయి ఉండాలి అనుకుని ఆయన వెంటనే దానికి అంగీకరించి అశ్వమేధాన్ని సంకల్పం చేద్దాం, నేను అశ్వమేధ యాగం చేస్తాను అని దశరథుడు సంకల్పం చేసుకున్నాడు. చేస్తే అశ్వమేధం చేయించటానికి ఒక ప్రత్యేకమైన సామర్థ్యం కావాలి. ఎందుకంటే మన ఈ యాగాలు, హోమాలు ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి పెద్ద సైన్స్. అది చాలా విస్తారమైన సైన్స్. ఇంత విస్తారమైన సైన్స్లో ఒక్కొక్క విషయాన్ని దాని అవపోసన పట్టి దాని మీద పూర్తి అథారిటీ కలిగినటువంటి మహర్షులు ఉండేవారు. అటువంటి అశ్వమేధ యాగం చేయించాలంటే ఎవరు దానికి సమర్థుడు అన్నప్పుడు సుమంత్రుడు చెప్పాడు ఆయనకి, మహారాజా, మనకి ఋష్యశృంగ మహర్షి ఒక ఆయన ఉన్నాడు. సామాన్యుడు కాదయ్యా ఆయన. ఆయన ఎంతటి వాడంటే ఒకానొక సందర్భంలో ఒక రాజ్యంలో అసలు రోమహర్షుడు అనేటువంటి ఒక రాజు రాజ్యంలో కరువు వచ్చినప్పుడు అక్కడ ఈ కరువు పోవాలంటే ఏం చేయాలి అంటే అప్పుడు పెద్దలు చెప్పింది ఏమిటంటే, ఋష్యశృంగ మహర్షి ఎక్కడికి వెళ్తే, ఆయన ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది, వర్షాలు పడతాయి, ఆయన్ని ఆహ్వానించమంటే ఆయన అలాగా తెచ్చుకున్నాడు ఆయన. అటువంటి ఋష్యశృంగ మహర్షిని నువ్వు కనుక పిలిచినట్టయితే ఆయన వచ్చి నీకు నీ చేత ఇది చేయించగలుగుతాడు. ఆయన కశ్యప ప్రజాపతి కొడుకు అయినటువంటి విభాండక మహర్షికి కొడుకు ఆయన. ఇటువంటి ఋష్యశృంగుని మనం ఆహ్వానిద్దాము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన ఋష్యశృంగుని ఆహ్వానించడం, ఋష్యశృంగుడి యొక్క ఆధ్వర్యంలో అశ్వమేధ యాగాన్ని చేశాడు మన దశరథ మహారాజు. ఆయన తన భార్యలతో కూర్చుని, ముగ్గురు భార్యలు ఆయనకి, కౌసల్య, సుమిత్ర, కైకేయి, ఈ ముగ్గురు భార్యల్ని, ఆవిడ కౌసల్య పట్టపురాణి, ఆవిడతో కలిసి కూర్చుని ఈయన అశ్వమేధ యాగాన్ని సంపూర్ణంగా పూర్తి చేశాడు. అయితే అశ్వమేధ యాగం వల్ల పిల్లలు పుడతారన్న అంశం ఏమీ లేదు. పిల్లలు కావాలంటే ముందుగా ఏది నాకు ఒకటి దక్కాలి అన్న మనం మొట్టమొదటి నుంచి చెప్పుకుంటున్న విషయం ఒకటి ఉంది. మానవ జీవితంలో అనేక కోరికలు ఉంటాయి. అవి కావాలని కోరుకోవటాన్ని మనం ఎప్పుడూ నిరసించాల. మంచి జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని సాధించుకోమనే పెద్దలు మనకి చెప్పారు. అటువంటి జీవితం కావాలంటే పోవలసింది మనకు ఉన్నటువంటి పాపం. కాబట్టి పిల్లలు కావాలన్న సంకల్పం నెరవేరాలంటే ముందు కొంత పాప క్షయం కావాలి. కాబట్టి అశ్వమేధ యాగాన్ని చేయించారు.
మంత్రులు దశరథ మహారాజు చేత ఆ అశ్వమేధం విశేషంగా పూర్తయిన తర్వాత పుత్రకామేష్టి యాగాన్ని చేయమని చెప్పారు. ఇప్పుడు మహారాజు పుత్రకామేష్టి యాగం చేయడానికి సంకల్పం చేశాడు. మహర్షులందరూ వచ్చారు. ఆ మహర్షులందరి సమక్షంలో పుత్రకామేష్టి యాగాన్ని సంకల్పం చేసి దాన్ని పూర్తి చేశాడు దశరథ మహారాజు. అయితే ఏ యాగం చేసినా, ఈ యాగం అన్నది, హోమాలన్నవి, యజ్ఞం అంటుంటాం మనం ప్రధానంగా. దీని మీద ఒక 2-3 విషయాలు చెప్పుకోవాలి. ఈ యజ్ఞము, యాగము ఇవన్నీ కూడా మనకి, వీటన్నిటి మన భాషలో చెప్పాలంటే ఇదంతా ఒక టెక్నాలజీ. ఎంత ఒక టెక్నాలజీ అంటే, మీరు ఒక్కసారి బయట చూస్తే ఇంత పెద్ద జగత్తు కనబడుతోంది. మీరు నిత్యము చూసేటువంటి ప్రపంచం అంటున్న ఈ జగత్ అంతా కూడా అనేక విశేషమైన అంశాల యొక్క కూడిక. అంతవరకు ఎందుకు? పగలవటము, రాత్రి, తర్వాత ఋతువులు మారటం, అనేక జీవులు, చెట్లు, పంటలు, ఇలా ఆలోచించిన కొద్దీ ఇంత విస్తారమైనటువంటి జగత్తు నిర్వహించబడుతోందంటే ఏ దోషము లేకుండా ఇప్పటికీ కూడా సూర్యుడు అదే సమయానికి ఉదయించడం, అస్తమించడం జరుగుతోంది. వర్షాలు వస్తున్నాయి, పంటలు పండుతున్నాయి. ఒక విత్తనాన్ని నాటితే అది మొక్కగా మారుతోంది, ఫలాలు ఇస్తోంది. అంటే ఏదో ఒక సిస్టమ్ నడుస్తోంది ఈ జగత్తులో. ఒక సిస్టమ్ నడుస్తోందంటే సైన్స్ ఏం చెప్తోంది మనకి? ఒక పని కనిపించిందంటే దాని వెనకాల ఒక కారణం ఉంటుంది. ఒక కార్యం ఉంటే దాని వెనకాల ఒక కారణం ఉండి తీరుతుందని కదా మనం సైన్స్లో చదువుకుంటున్నాం. అంటే ఏమిటి? ఒక పని జరిగింది, ఏ కారణం లేకుండా జరిగిందని సైన్స్ ఒప్పుకోదు కదా. కాబట్టి కొద్దిపాటి ఆలోచన చేసేవాడికైనా ఒక పని జరిగిందంటే, ఒక కార్యం ఉందంటే దాని వెనుక ఒక కారణం ఉందని తెలిసినవాడు, సైన్స్ అంగీకరించేవారందరూ. కాబట్టి ఇంత పెద్ద జగత్తు నడుస్తోందంటే దీని వెనకాల ఏదో కారణం ఉంది. ఆ కారణం దీన్ని నిర్వహిస్తోంది, జాగ్రత్తగా నడుపుతోంది కూడా. సృష్టించి వదిలేయటం మాత్రమే కాదు, ఈ మొత్తం జగత్తుని నిర్వహించుకుంటూ వస్తోంది. ఈ రహస్యం తెలిసినటువంటి మహర్షులు ఈ జగత్తుని, అంటే మన చుట్టూ ఉండే ప్రకృతిని ఎలా మనం కనుక దాంతో డీల్ చేస్తే, దాన్ని ఎలా మనం మనకి కావలసినట్టుగా ఉపయోగించుకోవాలో తెలిస్తే మన జీవితాలు బాగుంటాయని తెలిసిన వారు. కాబట్టి ఈ యజ్ఞం అన్న ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఈ యజ్ఞంలో ప్రధానమైన అంశం ఏమిటంటే, ఈ జగత్తుని నిర్వహించేటువంటి కొన్ని శక్తులు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఈ నీరు, గాలి, ఇవన్నీకి సంబంధించిన అనేక విశేషాలు, వాటిని మనకి అనుకూలంగా ప్రవర్తింప చేసుకునే కార్యక్రమం పేరే యజ్ఞము. ఆ శక్తులు మనం దేవతలు అంటున్నాము. ఆ దేవతల్ని ప్రసన్నులను చేసుకుంటున్నాము అని మాటలో చెప్పారు. అంటే ఆ శక్తులు, ఆ దేవతలని చెప్పబడ్డ శక్తులు మనకి అనుకూలంగా, మనకి కావలసినట్టుగా ఉండేలా జీవితానికి అనుగుణంగా తయారు చేసుకోవటం అన్న ప్రజ్ఞ పేరు యజ్ఞము. ఈ విషయం అంతా ఒకప్పుడు మనకి దేశంలో జ్ఞానంగా ఉండింది. క్రమక్రమంగా మన జీవితాల్లోంచి ఈ విషయాలన్నీ వెళ్ళిపోయాయి. కాబట్టి యజ్ఞము, హోమము ఏదో కూర్చున్నారు, దాంట్లో నెయ్యి వేస్తున్నారు, ఏదో మంత్రాలు చదువుతున్నారు అనుకుంటున్నాం తప్ప, ఇంత గొప్ప టెక్నాలజీ నడుస్తుంది దాని వెనకాల అన్న ఒక స్పృహ తగ్గిపోయినటువంటి స్థితిలో మనం ఈ విషయాన్ని మళ్ళీ ఒకసారి స్మరించుకుంటున్నాం. కాబట్టి ఇవాళ మళ్ళీ వెనక్కి వస్తే, ఇవాళ ఆయన పుత్రకామేష్టి యాగం చేసేటప్పుడు దేవతలని స్మరించాలి, దేవతలకు హవిస్సులు ఇవ్వాలి అని సంకల్పం చేసి ఆయన పుత్రకామేష్టి చేస్తున్న సందర్భంలో, అప్పుడు ఆ యజ్ఞశాలలో మామూలుగా స్థూలంగా కనిపించేటువంటి మహర్షులు వాడు కూర్చుని చేస్తూ ఉండగా అదృశ్య రూపంలో ఉన్న దేవతలు కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళంతా అక్కడ కూర్చుని వారితో వారు చర్చించుకుంటూ, ఇంత అద్భుతమైనటువంటి ఈ జగత్తుని సృష్టించిన వాడు ఒకడు ఉన్నాడు కదా శ్రీహరి, ఆయన ఈ నిర్వహించేవాడు, ఆయన సృష్టించిన వాడు బ్రహ్మదేవుడు కదా. ఇవాళ మనందరికీ ఒక కష్టం వచ్చింది, ఈ కష్టం నుంచి మనం దాటించడానికి ఆయన ఎందుకు రాకూడదు అని వారు ఆలోచన చేశారు. సరిగ్గా వీరు కూర్చుని చర్చించుకుంటున్న కాలంలో బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చాడు. వీరు వెంటనే లేచి నిలబడి ఆయన ప్రార్థన చేశారు. మహాత్మా, నువ్వు వచ్చావు, ఇవాళ మా భాగ్యం పండింది. ఈ యజ్ఞంలో ఇక్కడ జరుగుతున్న ఇంతకన్నా మంచి శుభవేళ ఏముంటుంది? ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి స్థితి ఏమిటి అంటే, రావణుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు, మహా దుష్టశక్తి వాడు. మొత్తం పంచభూతాలని వాడి ఆధీనంలోకి తీసుకున్నాడు. వాడు సామాన్యమైనటువంటి కేవలం ఫిజికల్ శక్తి కలిగిన వాడు కాదు, వాడు తపశ్శక్తి కలిగిన వాడు.
నువ్వే వాడికి వరాలు ఇచ్చున్నావు కూడాను. కాబట్టి ఇవాళ వాడి బాధని మనకి తొలగించాలి కదా, ఏం చేయాలో నువ్వే చెప్పు అని బ్రహ్మదేవుని దేవతలంతా అడిగారట. అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచన చేశాడు, నిజమే, వీడు తపస్సు చేసిన మాట వాస్తవం. రావణాసురుడు సామాన్యమైన తపస్సు సంపన్నుడు కాదు, విశేషమైన తపస్సులు చేశాడు. అంతటి తపస్సులు చేసిన నుంచి వరాలు పొందాడు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. వాడు ఈ రావణాసురుడు తపస్సు చేసినప్పుడు నన్ను ఒక వరం అడిగాడు. తనకి ఎవరెవరి నుంచి అపాయం ఉండకూడదు, ఎవరెవరి నుంచి మరణం ఉండకూడదు అని అనేక మందిని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఈ సృష్టిలో కేవలం మనుషులే ఉన్నారు అనేటువంటి జ్ఞానం కన్నా విశేషమైన జ్ఞానం ఉండిందన్నమాట. వాడేం చెప్తున్నాడు, ఈ సృష్టిలో ఉన్నటువంటి దేవతలు, గంధర్వులు, కిన్నెరలు, కింపురుషుడు, ఇట్లా అనేక జాతుల పేర్లు చెప్పి వీరెవరి వల్ల నాకు మరణం ఉండకుండా వరం ఇవ్వు అని బ్రహ్మదేవుని అడిగాట. ఈ క్రమంలో వాడు ఇద్దరిని వదిలేశాడు. ఒకరు మనుష్యులు, రెండవరు వారు వానరులు. ఈ రెండు జాతుల్ని అతను చెప్పలా. ఎందుకు చెప్పి ఉండడు అంటే, తనకి ఎక్కడి నుంచి ప్రమాదం వస్తుందని అనుకున్నాడు. తనకన్నా శక్తివంతమైన వాళ్ళు అయి ఉంటారని అనుకున్న వాళ్ళ పేర్లని చెప్పుకున్నాడు. ఎవరిని పెద్ద లెక్క పెట్టక్కర్లేదో, ఎవరు అసలు నాకు సమస్య కాదనుకున్నాడో అటువంటి రెండు జాతుల్ని వదిలేశాడు. వారే మనుష్యులు, వానరులు. ఈ ఇద్దరు వల్ల నాకే సమస్య ఉండకుండాక అని అడిగాడు వాడు. అడిగితే బ్రహ్మదేవుడు అలాగే అన్నాడు. వాడు అడిగిన వరం వాడికి ఇచ్చాడు. ఎక్కడైనా సృష్టిలో రహస్యం ఏంటంటే, ఇంతటి సృష్టి చేసినటువంటి వాడు నడిపించేవాడు కూడా ఒకడు ఉన్నాడు కాబట్టి అతడు రాక్షస శక్తుల్ని ఎప్పుడు దెబ్బతీసినా వారు ఎంచుకున్న మార్గాల్లోంచే వస్తాడు. ఇది సృష్టిలో కనిపిస్తున్న ఒక రహస్యం. వాడు నాకు మనుష్యుల నుంచి వానరుల నుంచి కూడా వద్దు అంటే ఏం చేద్దుడో, కానీ మనుష్యులు వానరులు నాకు లెక్కే కాదు అనుకున్నాడు కాబట్టి ఆ రూపాల్లోనే దిగొచ్చి స్వామి రావణుడి యొక్క అంతానికి తగ్గ ప్రణాళిక చేయబోతున్నాడు అన్న విషయాన్ని బ్రహ్మదేవుడు దేవతలతో చెప్పాడు. కాబట్టి మనందరం ఇప్పుడు విష్ణుమూర్తిని ప్రార్థన చేద్దామన్నారు. దేవతలంతా కూర్చి కలిసి విష్ణువుని ప్రార్థించారు. ఇక్కడ మనకు మరో రహస్యం తెలుస్తోంది. అంటే ఈ సృష్టి పట్ల మనకున్న జ్ఞానం చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈ సృష్టి మొత్తాన్ని తయారు చేసిన వాడు బ్రహ్మదేవుడు. దీన్ని మొత్తాన్ని నిర్వహిస్తూ దానికి ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏ కష్టం వచ్చినా ప్రాథమిక స్థాయిలో తనే పరిష్కరించగలిగితే బ్రహ్మగారు పరిష్కరిస్తాడు. అట్లా కాకుండా ఆయనకి శక్తికి మించినటువంటి సమస్య ఈ సృష్టిలో తలెత్తితే విష్ణుమూర్తిని ఆహ్వానిస్తాడు. విష్ణుమూర్తి వచ్చి ఆ సృష్టిని సరిదిద్ది వెళ్ళటం అనేది పురాణ వాంగ్మయంలో మనకి కనబడుతున్నది. ఇటువంటి క్రమంలో వీరందరూ విష్ణువుని ప్రార్థన చేశారు. చతుర్భుజాలతోటి శంఖచక్ర గదా పద్మాలను ధరించినటువంటి స్వామి విష్ణుమూర్తి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అవగానే ఆయన ప్రార్థించారు, స్వామి రావణాసురుడిని దుష్ట రాక్షసుడున్నాడు, వాడి వల్ల మాకు కష్టం ఉందయ్యా, మమ్మల్ని కాపాడు అనగానే, చెప్పండి ఏం కావాలో చెప్పండి, మీకు ఎలా కావాలో చెప్పండి అంటే బ్రహ్మదేవుడు గారు చెప్పారు, ఇది ఈ స్ట్రాటజీ ఉంది, నువ్వు మానవుడిగా రావాలి, వాడు మనుష్యుడిగా ఉన్న వాళ్ళతో నాకేమీ అవ్వదనుకున్నాడు కాబట్టి మానవ జన్మ నువ్వు తీసుకోవాలి అని శ్రీహరిని సంకల్పం చేసి అని ప్రార్థన చేశారు. శ్రీహరి అంగీకరించాడు. ఆయన తప్పకుండా వస్తాను, అయితే నాకు ఒక వ్యూహం ఉన్నది, ఒక స్ట్రాటజీ ఉంది, నేను కేవలము రావణుణ్ణి చంపటం అన్నంత చిన్న ప్రయోజనం కోసమే వచ్చేవాడిని కాదు. నేను ఈ భూప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ మానవ జీవితంలో ఉండే సంక్లిష్టతకి ఒక దారి చూపించవలసిన అవసరం ఉన్నది. దానిని కూడా దృష్టిలో పెట్టుకుని నేను దిగి వస్తాను, అటువంటి ఒక వ్యూహం నా దగ్గర ఉన్నది, ఆ వ్యూహంతో వస్తానని చెప్పాడు. ఆయన అటువంటి వ్యూహాన్ని సంకల్పం చేసి వెంటనే దేవతలకు ఏం చెప్పాడంటే, నేను వచ్చే ఈ కాలంలోనే మీరు కూడా మీ అందరి శక్తులతోటి వానరులుగా జన్మించండి అని విష్ణువు యొక్క ఆదేశం కూడా దేవతలందరికీ అందింది. అప్పుడు దేవతలందరూ ఇటు రామచంద్రమూర్తి అంటే విష్ణువు రాముడిగా జన్మించటానికి వచ్చిన సమయంలోనే దానికి కొంచెం ముందుగా వారందరూ భూమి మీద అనేక దివ్యశక్తులు కలిగినటువంటి వానరులుగా వారంతా జన్మించారని రామాయణం చెప్తోంది. అట్లా ఇది పుత్రకామేష్టి స్వామి అంటే దశరథుడు చేస్తున్న కాలంలోనే ఆ మంటపంలో జరిగినటువంటి ఒకనొక విశేషమైన సంఘటన. ఇప్పుడు విష్ణు అంతర్ధానం అయిపోయాడు. దేవతలందరూ తిరిగి వారి హవిస్సు అందుకోవటం కోసం అక్కడ కూర్చున్న సందర్భంలో పుత్రకామేష్టి యజ్ఞం పూర్తయింది. ఆ హోమగుండంలోంచి ఒక దివ్యమైనటువంటి పురుషుడు బయటకు వచ్చాడు. అతడు సాక్షాత్తు చూడటానికి మళ్ళీ నారాయణుడుగా ఉన్నాడు, ప్రకాశిస్తున్నాడు.
విశేషమైనటువంటి వస్త్రాలు ధరించున్నాడు. శరీరం మీద కాంతి వెలుగుతోంది. శుభలక్షణ సంపన్నాడు, దివ్యాభరణ భూషితుడు, గిరిశిఖరం వల్లే ఉన్నతమైన వాడు. ఇటువంటి ఒక అద్భుతమైనటువంటి రూపం కలిగిన ఒక పురుషుడు ఆ యజ్ఞకుండం నుంచి బయటకు వచ్చాడు. ఆయన చేతిలో ఒక బంగారు పాత్ర ఉంది. ఆ పాత్రను తెచ్చి ఆయన అక్కడ ప్రత్యక్షం అవగానే దశరథుడు తన భార్యతో కలిసి లేచి నిలబడి నమస్కరించాడు ఆ యజ్ఞ పురుషుడికి. ఆ యజ్ఞం కొండంలోంచి వచ్చినటువంటి ఆ పురుషుడు తన చేతిలో ఉన్నటువంటి ఆ పాత్రని ఆయనకు అందించి, మహారాజా, ఇందులో ఒక ప్రత్యేకమైన పాయసం ఉన్నది. ఇది యజ్ఞ ప్రసాదం. దీనిని స్వీకరించడం, దీనిని స్వీకరించినంత మాత్రం చేత నీకు సంతానం కలుగుతుంది అని చెప్పి ఆయన వరమిచ్చి అంతర్హితుడైపోయాడు. ఇప్పుడు ఈ పాయసాన్ని అందుకున్నవాడు చుట్టుపక్కల మహర్షులంతా సంతోషించారు. యజ్ఞం ఫలించిందయ్యా, నీ అదృష్టం బాగుంది, స్వామి దర్శనమైంది, ఇంకా దీన్ని నీ భార్యలకు ఇవ్వు అని వారే చెప్పినటువంటి మాటని ఆజ్ఞగా తీసుకుని ఆయన ప్రసాదాన్ని వారికి పంచాడు. ఇక్కడ ఒక చిత్రం జరిగింది. ఆ వచ్చినటువంటి పాయసంలో ముందుగా పట్టపురాణి కౌసల్యాదేవి ఆవిడికి సగం ఇచ్చేశాట. ఆవిడికి సగం ఇచ్చాడు, ఇంక సగం మిగిలింది. దాంట్లో ఆ మిగిలిన సగంలో సగాన్ని, అంటే మొత్తంలో పావు వంతుని సుమిత్రకి ఇచ్చాడు. ఇప్పుడు ఎంత మిగిలింది? ఇంకో పావు వంతు మిగిలింది. ఆ పావు వంతుని 2 భాగాలు చేశాడు. అంటే ఆ పావు వంతులో సగాన్ని కైకేయికి ఇచ్చాడు, మిగిలిన ఆ కొద్ది భాగాన్ని తిరిగి సుమిత్రకి ఇచ్చాడు. ఇది అక్కడ పంపకం జరిగినటువంటిది. అంటే మొత్తం పాయసాన్ని ముందు పాయసంలో సగభాగాన్ని కౌసల్యాదేవికి ఇచ్చాడు, మిగిలిన సగంలో సగభాగాన్ని సుమిత్రకి ఇచ్చాడు, ఆ సగంలో సగాన్ని కైకేయికి ఇచ్చాడు, తిరిగి మిగిలిపోయిన కొద్ది భాగాన్ని తెచ్చి సుమిత్రకి ఇచ్చాడు. ఇది ఈ కథలో జరిగినటువంటి సంఘటన. అయితే దీని మీద అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాలు పెద్దలందరూ విశేషాలు చెప్పారు. ఎందుకు అట్లా చేశారు అంటే, శ్రీ మహావిష్ణువు భూమి మీద అవతరించటం అన్నది సామాన్యమైన అంశం కాదు. ఆయనకి చతుర్వ్యూహాలు ఉన్నాయి. 4 వ్యూహాలతో కిందకు వచ్చాడు. తను స్వయంగా నారాయణుడు అయ్యింది తన అంశతో కిందకి రావటం, సంకలన శక్తితోటి అంటే ఆది శిశువుగా ఉండి ఆ అంశతోటి ఒక భాగము, తనకు దగ్గర ఉన్నటువంటి పాంచజన్య శంఖము ఒకటి, సుదర్శన చక్రము ఒకటి, ఇట్లా 4 శక్తులని భూమి మీద తన అంశగా ఆయన సంకల్పం చేసి భూమి మీదకి వచ్చాడు అని చెప్తోంది రామాయణం. అంటే ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే రామకథలో కేవలం దుష్ట సంహారమే కార్యమా, రావణుడిని చంపటమే పనా అంటే, కేవలం దుష్టుల్నే సంహరించటం అన్న కార్యమైతే నారాయణుడికి అనేక మార్గాలు ఉన్నాయి. ఎందుకంటే సృష్టిలో రాక్షసులు రావటం, వారు విపరీతమైన వరాలు పొందటము, తపస్సులు చేయటము, వరాలు పొందటము, దేవతల్ని మహర్షుల్ని బాధ పెట్టడం, భూమిని బాధ పెట్టడం జరుగుతూనే వస్తోంది. సృష్టి మొదటి నుంచి ఉన్న కథ. దుష్టత్వం ఉండనే ఉంది, దాన్ని స్వామి పరిమార్చుతూనే ఉన్నాడు. అయితే ఎప్పుడు వచ్చినా దుష్ట సంహారం కోసం వచ్చాడు, సంహరించాడు, తిరిగి వెళ్ళిపోయాడు. అవే కదా, అవే స్వామివారి అవతారాలన్నీ కూడా. దశావతారాలు, ఇంకా అనేక అవతారాలు ఉన్నాయి. అనేక సార్లు స్వామి భూమి మీదకి వచ్చాడు. ఎప్పుడు వచ్చినా రావటం, వారిని సంహరించటము, అవతారం పరిసమాప్తి అయిపోవటం, ఇది కదా జరిగింది. ఈసారి అలా జరగటం వల్ల ఈసారి ఒక పూర్ణమైన జీవితాన్ని గడుపుతున్నాడు స్వామి. ఈసారి భూమి మీదకి వచ్చి కౌసల్యాదేవి కడుపులోంచి బయటకు వచ్చిన వాడు ఒక పూర్ణమైన దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతానిచ 11,000 సంవత్సరాలు బ్రతికాడట రామచంద్రమూర్తి. అంత అద్భుతమైనటువంటి ఒక జీవితాన్ని, పూర్ణమైన జీవితాన్ని ఇక్కడ ఎందుకు గడిపాడు? ఇంత చేసి రామకథలో రావణ సంహారం అంతా ఎంత పార్ట్, ఎన్నాళ్ళలో జరిగింది, అంతా కలిపితే 1 ఏడాదిలో పూర్తి అయిపోయింది. వనవాస కాలంలో జరిగిందంతా కథ మనం చెప్పుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. అది మీకు తెలిసిన కథే అది. కాబట్టి ఇంత చిన్న రావణ సంహారం అన్నదే చేసేటైతే ఇంత పెద్ద జీవితం ఎందుకు, ఇంత అవతారం ఎందుకు, తమ్ముళ్ళు ఎందుకు, రాజ్యం ఎందుకు, రావణుని చంపేస్తే అయిపోయిందిగా అంటే అది కాదయ్యా. రామావతారానికి ప్రత్యేకమైన ప్రయోజనం ఒకటి ఉంది. రాబోయే అనేక యుగాల మీద జరిగేటువంటి మానవ జీవితానికి ఒక చక్కటి దారి చూపించాలి. కేవలం బోధ సరిపోదు. కేవలం చెప్తే అర్థం చేసుకునేటువంటి స్థితి తగ్గిపోయేటువంటి బౌద్ధికమైన అంటే బుద్ధికి సంబంధించిన శక్తి తగ్గిపోయిన క్రమంలో తను జీవించి చూపించాడు రామచంద్రమూర్తి.
ఎందుకు రాముడు మహాత్ముడు, ఎందుకు రాముడు గొప్పవాడు, ఎందుకు రాముడు ఆరాధ్యుడు, ఎందుకు రాముడు ఆదర్శం అంటే జీవించి చూపించాడు. రాముడి యొక్క జీవితాన్ని తెలుసుకున్న క్రమంలో మన జీవితంలో మొట్టమొదట జరిగే లాభం ఏంటంటే నేను అలా బతకాలి అన్న సంకల్పం కలుగుతుందట. ఎంత అద్భుతమైన ప్రయోజనం అండి. రాముడి కథ విన్నవాడి జీవితం మారుతుందంటే ఇది ప్రారంభం. రాముడిలో బతకాలిగా అన్న కోరిక కలిగిస్తాడు ఆయన. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న రామ కథలో ముందుకెళ్తున్న కొద్దీ రాముణ్ణి చూసి పరవశించని వాడు ఉండడు. రాముడి ప్రవర్తన, రాముడి మాట, రాముడి రూపము, రాముడి నడత అద్భుతమైనటువంటి ఒక విశేషమైనటువంటి మనకి ప్రయోజనాన్ని అందించబోతున్నాయి. మన జీవితాలు మార్చే కథని రాముడు మనకు అందించాడంటే తను నడిచి చూపించాడు. అటువంటి ఒక మహాద్భుతమైన ప్రణాళికతో వచ్చాడు కాబట్టి ఒక విశేషమైన చతుర్వ్యూహాలని ముందుంచుకుని దానికి తగ్గ ప్రణాళికతోటి ఈ పాయసాన్ని ఈయన సంకల్పం ద్వారా ఇట్లాంటి పంపకం జరిగింది అన్నది స్థూలంగా మనం చెప్పుకునే అర్థం. అయితే దీంట్లో ఇంకా చాలా మంత్ర సంబంధమైన విశేషాలు ఉన్నాయి. ఇట్లాంటి పంపకం జరగటానికి పెద్దలు గురుగారు సామవేదం వారు వీరందరూ చాలా విశేషాలు చెప్పారు. అయితే మనకి కావలసిన విషయం ఏంటంటే సృష్టిలో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ అధర్మం వచ్చినా స్వామి దిగొస్తున్నాడు. దిగి రావటానికి ముందు ఏముంది? ప్రార్థించటం ఉన్నది. మన అందరము కలిసి స్వామి ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని కాపాడు, మా జీవితాన్ని కాపాడు, మేము ఇలా కష్టపడటానికి పుట్టిన వాళ్ళం కాదయ్యా, మమ్మల్ని అనుగ్రహించని ప్రార్థన చేస్తే మాత్రమే ఆయన దిగొస్తాడు, సృష్టిలో కలగజేసుకుంటాడు. లేకపోతే ఆయనకి మిత్రులు లేరు, శత్రువులు లేరు. సృష్టి ఎలా నడవాలో నడుస్తుంది. కానీ ప్రార్థన చేశారు దేవతలు, అడిగారు స్వామి నువ్వు రా, మా జీవితాలను సరిదిద్దు, మాకు సమస్య ఉంది కాపాడు అని అడగటం అన్నది ఇక్కడ జరిగిన ప్రధానమైన బోధ. అట్లా మనం కూడా అడగాలని చెప్తున్నారు పెద్దలు. అలా ప్రార్థన చేయాలి. మనందరము మనసులో అదే కోరుకోవాలి. స్వామి ఈ సమాజం ఏంటి, ఈ దుష్టత్వం ఏంటి, ఇటువంటి జీవితం కోసమా నేను ఇక్కడికి వచ్చింది, ఇది నాకు వద్దయ్యా, నేను నా పిల్లలు తరువాత వారు అందరూ హాయిగా ఉండాలంటే ఒక మంచి సమాజాన్ని మాకు ఇవ్వు అని ప్రార్థన చేస్తే మనం హిందువులం. కాబట్టి అటువంటి ప్రార్థన చేయటం ఎట్లాగో కూడా రామాయణమే నేర్పించింది. ప్రార్థిస్తే వచ్చిన వాడు స్వామి కేవలం రావణ సంహారం అన్నది ఒక మిష మాత్రమే, అంత మాత్రమే రామకథ కాదు. అందుకే మనం ఇన్ని విషయాలు చెప్పుకుంటున్నాం. కేవలం రామాయణాన్ని అంత మాత్రమే చెప్పుకోవటం కూడా పుణ్యప్రదం, దాన్ని తక్కువ చేయటం ప్రసక్తే లేదు. కానీ మన ప్రయోజనం జీవితాన్ని అర్థం చేసుకోవటం కాబట్టి మనం ఎలా జీవించాలో రామాయణం మనకి ఏ బోధ చేసిందో తెలుసుకోవాలి. కాబట్టి అటువంటి ప్రయత్నంలో భాగంగా జరుగుతున్న రామాయణ కథని ఈ రూపంలో మనకి చెప్పుకోవటంలో రామ జననానికి ముందు జరిగిన ప్రసాద పంపిణీ వెనకాల ఉన్న రహస్యం ఏమంటే చతుర్వ్యూహాలతో వచ్చినవాడు, అలా వచ్చిన వాళ్ళ ఏమేం చేశారు, వాళ్ళ ప్రవర్తన ఏమిటి, వాళ్ళు చేసినటువంటి రామకథలో వాళ్ళు అందించిన సహకారం, వీటి విషయాలు క్రమంగా చెప్పుకుంటూ వద్దాం. అట్లా సాక్షాత్తు నారాయణుడు రామచంద్రమూర్తిగా వస్తే సంకర్షణ శక్తి అయినటువంటి ఆదిశేషువు లక్ష్మణుడిగా వచ్చాడు. పాంచజన్య శంఖము, సుదర్శన చక్రము, ఈ నలుగురు కలిపి 4 వ్యూహాలతో దశరథ మహారాజుకి కౌసల్య, సుమిత్ర, కైకేయి తరపున కౌసల్యకి రామచంద్రమూర్తి జన్మించాడు. సుమిత్రకి 2 పిల్లలు పుట్టారు, కవల పిల్లలు. వాళ్ళు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. కైకేయికి భరతుడు జన్మించాడు. అట్లాగా పరమ పావనమైనటువంటి రామచంద్రమూర్తి జననం జరిగింది. చైత్ర శుద్ధ నవమి నాడు 12 నెలలు కడుపులో ఉన్నట్ట స్వామి రామచంద్రమూర్తి. చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రం ఉంది, 4వ పాదంలో కర్కాటక లగ్నం ఉన్న క్షణాన కౌసల్యాదేవి యందు శ్రీరామచంద్ర ప్రభు ఈ భూమి మీద ఉదయించాడు. ఇది ఒక దివ్యమైనటువంటి సందర్భం. రామ జననాన్ని వినటము అనేక పాపాన్ని తీసేసేదని పెద్దలు ఎందరో చెప్పారు. కాబట్టి అటువంటి దివ్యమైన క్షణం ఇది. రామచంద్రమూర్తి ఈ భూమి మీద ఈ రోజు కూడా మనందరినీ కాపాడటం కోసం, మనందరి జీవితాన్ని తీర్చిదిద్దటం కోసం ఉదయించాడు. ఆయనతో పాటుగానే రాముడు ఉదయించిన ఆ క్షణాన సూర్యుడు, అంగారకుడు, గురుడు, శుక్రుడు, శని, ఈ 5 గ్రహాలు ఉచ్చ స్థానాల్లో ఉన్నాయట. మేష, మకర, కర్కాటక, మీన, తులారాశులు ఎందున్నారు వారు. ఇట్లా అనేక విశేషాలు చెప్పుకుంటూ వచ్చాడు. పుట్టినవాడు సామాన్యుడు కాదు, జగన్నాథుడు, సర్వ శుభలక్షణ సంపన్నుడు, మహాభాగ్యశాలి విష్ణాంశ సంభూతుడిగా ఆయన వచ్చాడు. అటువంటి రామచంద్రమూర్తి కౌసల్యాదేవి కడుపున పుట్టాడు. ఎంత
ధన్యురాలు ఆవిడ అని చెప్తున్నారు. అటువంటి ఆ తల్లి సాక్షాత్తు ఇంద్రుడి పుత్రిగా పొందిన అదితిలాగా ప్రకాశించిందట. ఆ తర్వాత లక్ష్మణ శత్రుఘ్నుడు జన్మించారు సుమిత్రాదేవికి. అట్లాగే భరతుడు కైకేయికి జన్మించాడు. ఇటువంటి రామ జనన గాథ ఈరోజు మనం స్మరించుకోవటం జరిగింది. రామచంద్రమూర్తి జన్మించాడు. అద్భుతమైనటువంటి వైభవపేతమైనటువంటి వేడుకలు చేశాడు దశరథ మహారాజు. ఆయన భాగ్యం సామాన్యం కాదు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కొడుకుగా పొందాడు. సంతానంగా పొందినటువంటి ఆ దశరథ మహారాజు జీవితంలో జరిగిన కథ ఏమిటి? కథ పరంగా మనందరికీ తెలిసిందే. కానీ అనేక విశేషాల పరంపరగా ఉన్నటువంటి రామాయణాన్ని స్మరించుకోవటంలో ఉన్న నా ప్రధానమైన ఉద్దేశాన్ని పదే పదే మీ ముందు పెడుతున్నాను. కేవలం రామ కథని చెప్పుకోవటం మాత్రమే కాదు, జీవితాలకు సంబంధించిన అనేక విశేషాలు మనం ప్రస్తావన చేసుకుంటూ వెళ్దాం. అట్లా రాముడు జన్మించాడు. తర్వాత జరిగిన కథని వచ్చే వారం మనం మళ్ళీ ఈ రామాయణ ప్రవచనంలో చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి, నమస్కారం.